హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం ఈరోజు పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు నవల చదువుకుందామండి. డిగ్రీ చేతపుచ్చుకుని 5 ఏళ్ళు నిరుద్యోగిగా గడిపాక వచ్చిన టీచర్ ఉద్యోగం ఒక పల్లెటూరులో వచ్చింది గోపీనాథ్కు. ఆ రోజు స్కూల్లో జాయిన్ అవుతూనే ఇంటి కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. పల్లెటూళ్ళల్లో ఇల్లు అద్దెలకు దొరకటం అంటే చాలా కష్టం. అద్దె కోసం ఇల్లు కట్టివ్వడం అనేది చాలా తక్కువ. తంబళ్ళ రత్నమ్మ ఇంట్లో ఓ గది అద్దెకు దొరుకుతుంది సార్. ఇంతకుముందు శేఖరం సార్ ఆ గదిలోనే ఉండేవాడు అని చెప్పాడు ఫ్యూన్ రసూల్. బాత్రూమ్, లాబరేటరీస్ వసతి ఉన్నాయా? ఈ ఊళ్ళో అద్దెలకు ఇల్లు దొరకటమే కష్టమంటే ఆ వస్తువులన్నీ ఎక్కడి నుండి వస్తాయి సార్? ఇంటి ముందే తడికలు కట్టించుకొని స్నానం చేసేవారు శేఖరం సారు. ఇక లాబరేటరీ అంటే చెంబు పట్టుకుని చెరువు కట్టకు బయలుదేరాల్సిందే. ఉదయం వాకింగ్కు వెళ్ళినట్లు ఉంటుంది, శరీర భారం దించుకున్నట్లు అవుతుంది. అన్నమైనా తినడం మానేయొచ్చు కానీ అలా చెంబు పుచ్చుకుని బయటకు వెళ్ళాలంటే ప్రాణం మీదకి వస్తుంది అన్నాడు గోపీనాథ్. మరి ఎలా అంటారు? ముందు ఇల్లు కావాలి కదా, రోడ్డు మీద కాపురం పెట్టలేను కదా. సాయంకాలం బడి వదిలాక గోపీనాథ్ను వెంట పెట్టుకుని రత్నమ్మ ఇంటికి వెళ్ళాడు రసూల్. పువ్వులు ముందు కుప్పగా పోసుకుని దండ కడుతోంది 40 ఏళ్ల వయసులో ఉన్న ఒక ఆవిడ. ఆమెను రత్నమ్మగా పరిచయం చేశాడు రసూల్. భీమరావు సారుకు బదులొచ్చిండు ఈ సారు. గది కావాలంట. ఇస్తవా రత్నమ్మ? ఖాళీగానే ఉంది, ఇవ్వకేం చేస్తాను? గోపీనాథ్ను కొంచెం ఎగాదిగా చూసి పెళ్ళయిందా అని అడిగింది రత్నమ్మ. పెళ్ళైనా కాకపోయినా బయటికదే ఆయన ఉండేది. నీకు ఇంట్లోకి వస్తాడా పెడతాడా? శేఖరం సారు ఉన్నట్లే ఈయన అంటాడు. శేఖరం సారు 40 ఏళ్ల మనిషి. కూతురికి పెళ్లి చేసి మామ కూడా అయ్యాడు. ఈయన చూస్తే సరిగ్గా 25 ఏళ్ళు కూడా లేనట్లుగా ఉన్నాయి. ఇంట్లో వయసు వచ్చిన పిల్ల ఉంది. ఏం జరగకపోయినా లోకులు కాకులు కదా. మగదిక్కు లేని ఆడదాన్ని. ఏదొచ్చి మీద పడ్డా మోయలేని భారంగా ఉంటుంది నాకు. ఆవిడకంత భయంగా ఉంటే అక్కర్లేదులే గది అనేసి వద్దామనుకునే అంతలో యవ్వనంతో మిసమిసలాడుతున్నట్లుగా ఉన్న 16 ఏళ్ల అమ్మాయి ముందుకు వేసుకున్న పొడుగాటి జడను గిరగిరా చేత్తో తిప్పుతూ నడుస్తున్నట్లుగా కాదు, లేడిలా గంతులు వేస్తున్నట్లుగా వచ్చింది. సామాన్ ఛాయలో కూడా ఇంత అందం ఉంటుందని ఆ అమ్మాయిని చూశాకే మొదటిసారిగా తెలిసింది గోపీనాథ్కు. ఆల్చిప్పల్లా అంతంతలేసి కళ్ళు, ఇంకొంచెం పొడుగైతే బాగుండేది అన్నట్లుగా ఉన్న ముక్కు, వంపు తిరిగిన పై పెదవితో సున్నాలా ఉన్న మూతి, ఒత్తుగా నల్లగా ఉన్న ఉంగరాల జుట్టు. చూసిన మొదటి చూపులోనే చిత్రకారుడు గీసిన చిత్రం, శిల్పి చెక్కిన బొమ్మ అనిపించక మానదు. చిత్రలేఖనంలో ప్రవేశమున్న గోపీనాథ్కు ఆ అమ్మాయి బొమ్మ వేసి ఎప్పుడు చూసుకోవాలా అన్న తపన ఆ క్షణమే ఉత్పన్నమైంది. ఒక పల్లెటూరులో అపాయింట్మెంట్ అని తెలియగానే గుండె గుబేలుమన్నట్లుగా అయింది గోపీనాథ్కు. సినిమాలు, షికార్లు, సిటీ లైఫ్కు అలవాటు పడ్డ జీవి పల్లెటూరులో ఎలా కాలక్షేపం అవుతుందా అని బెంగపడిపోయాడు. యుగాల్ని క్షణాలుగా గడిపేయవచ్చనిపించే అమ్మాయి కనిపించాక ఇంకా బెంగేమిటి? రెడ్డి గారింట్లో పెళ్ళి పూలకి 10 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిపోయారు. నడువు నొప్పిగా ఉందని చెప్పాను కదే, కాస్త కూర్చుని పూలు కడితే ఏమైందే? ఎప్పుడు తిరుగుళ్ళేనా? ఒక్క క్షణం ఇంట్లో కాలు నిలవదు కదా. ఆవిడ పూలు చకచకా కడుతూనే కూతుర్ని దండించింది. నడువు నొప్పిగా ఉందనే కదే తోటకు వెళ్ళి పూలు కోసుకువచ్చింది. 2 రెళ్ళు 4 మైళ్ళు నడిచేసరికి కాళ్ళు లాక్కుపోయాయి. ఇంకేం చెయ్యాలేమిటి? దండలు కట్టడం సగం కూడా అవ్వలేదమ్మా, రా కాస్త సాయం చేద్దు. అబ్బా, ఆ దండలు కట్టే పని అంటే నాకు బోర్ అని చెప్పాను కదమ్మా. దండలు కట్టే వాళ్ళ ఇంట్లో పుట్టి దండలు కట్టడం బోర్ అంటే ఎలా? చదువుకోకపోతే నీలా దండలు కడుతూ కూర్చుందినేమో కానీ చదువుకున్నాను కదే, రాణిలాగా ఉద్యోగం చేస్తాను. నువ్వు చదివిన చదువుకు రాణి ఉద్యోగమే వస్తుంది కానీ కూర్చుని పూలు కట్టు. 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయినావు కదా, మాకేం పార్టీ ఇవ్వవా పార్వతమ్మ? నవ్వుతూ అడిగాడు రసూల్. కష్టపడి చదివి పాస్ అయినందుకు పార్టీ నాకివ్వాలి కానీ నీకెందుకు ఇవ్వాలి? దబాయింపుగా అంది ఆ అమ్మాయి. అయితే రేపు రావమ్మ మా ఇంటికి, చికెన్ బిర్యానీ తినిపిస్తాను రసూల్ దర్జాగా అన్నాడు. నేను మాంసం తినడం మానేసి ఏడాదయింది.
అయితే వెజిటబుల్ బిర్యానీ చేయిస్తాను, డబుల్ కమేటా చేయిస్తాను. మా బేగం డబుల్ కమేటా భలేగా చేస్తుంది. మీ బేగం గొప్పదనం చాటుకుంది చాలు కానీ నాకు పార్టీ ఇస్తావన్నమాట. పార్టీ నువ్వైనా ఇవ్వు, నేనైనా ఇస్తాను పార్వతమ్మ. ముందు గది సంగతి ఏమిటో తేల్చు రసూల్. నెల రోజుల్లో మరో గది చూసుకుని వెళ్ళిపోతానని చెప్పు. ఒక్క నెల రోజుల కోసం ఇమ్మను అన్నాడు వాళ్ళ మాటలకు అడ్డు వస్తూ గోపీనాథ్. గది ఖాళీగా ఉంచుకుంటే నాకేం లాభం, కానీ వయసు వచ్చిన పిల్లుంది కాబట్టి భయం. నేను బ్రహ్మచారినే కావచ్చు, అయితే వయసు వచ్చిన పిల్లల్ని ఎగరేసుకుపోవటమేనా మా బ్రహ్మచారుల పని? బ్రహ్మచారులు మరీ అంత సంస్కారహీనులనే మీ ఉద్దేశం? చిరునవ్వు నవ్వుతూనే చురుగ్గా అడిగాడు గోపీనాథ్. అయ్యో, ఎంత మాట! నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. ఆడపిల్ల తల్లిగా నా భయం నాది, నొచ్చుకుంది రత్నమ్మ. ఏంటమ్మా నువ్వు నేను మాత్రం బ్రహ్మచారుల కోసం కాచు కూర్చున్నానా ఏమిటి? నా హద్దులు నాకు తెలియవా? మరీ అంత మంచి చెడ్డలు తెలియకుండా పోలేదు నాకు. తల్లి ధోరణికి పార్వతికి కూడా కొంచెం కోపం వచ్చినట్లుగా ఉంది. మీకు ఆ భయం ఉండడం సహజమే, కానీ నాకు గది దొరకడం చాలా అవసరంగా ఉంది. నా లగేజ్ స్కూల్లోనే పెట్టాను. నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు. నా ఊరే కాదు, ఉద్యోగం కూడా కొత్తే. ఈ రాత్రి నాకు నిలువ నీడ దొరక్కపోతే నేనేమైపోవాలి చెప్పండి? నెల రోజులు కాకపోతే వారం రోజుల కోసమైనా గది ఇవ్వండి. ఈ వారం రోజుల్లో మరో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతాను. మీరు అంతగా అడిగితే ఎలా కాదనగలము అని ఆవిడ గది తాళం చెవి తీసి ఇచ్చింది రసూల్కు. వరండాకు ఆనుకుని 2 అంకణాల గది, మట్టి మిద్దె, మట్టి నేల, సామాను పెట్టుకోవడానికి గోడలకి అరలు గూళ్ళు ఏమీ లేవు. అంతా కిందే పెట్టుకోవాలి. తనకు మాత్రం ఎంత సామానుందని, ఒక బెడ్డింగు, ఒక సూట్ కేసు, వంట చేసుకునే ఓపిక ఎలాగూ లేదు. ఇక్కడెక్కడైనా పూటకోళ్ళమ్మను వెతుక్కోవలసిందే. రసూల్ మొద్దు చీపిరి ఒకటి ఇప్పించుకొని గది ఊడ్చాడు. స్కూల్ నుండి బెడ్డింగ్, సూట్ కేసు తెచ్చిపెట్టాడు. రాత్రికి హెడ్ మాస్టర్ గారింటికి భోజనానికి పిలిచారు. ఆయన ఇల్లెక్కడో నేను చూడలేదు. ఇల్లు చూపడానికి రాత్రికి వస్తావా అడిగాడు రసూల్ను గోపీనాథ్. అలాగే సార్. రసూల్ వెళ్ళిపోయాక గోపీనాథ్ బెడ్డింగ్ విప్పి పరిచి పడుకున్నాడు. అలసటతో నిద్ర ఎప్పుడు పట్టింది తెలియలేదు. రాత్రి 7 తర్వాత రసూల్ వచ్చి పిలిస్తే అప్పుడు మెలకువ వచ్చింది. వరండాలో చూరుకు తగిలించిన లాంతరు వెలుతురు కొద్దిగా గదిలోకి పడుతూ ఉంది. రత్నమ్మను అడిగి నీళ్లు తీసుకొని ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని బయలుదేరాడు గోపీనాథ్. వారం రోజులు గడిచాయి. రత్నమ్మ స్థితిగతులు గోపీనాథ్కు, గోపీనాథ్ కుటుంబం గురించి రత్నమ్మకు తెలిసింది. తంబళ్ళ కులం రత్నమ్మది. పూలమ్ముకోవడం వృత్తి. ఉండడానికి ఓ ఇల్లు, 2-3 ఎకరాల పొలం తప్ప పెద్ద ఆస్తిపాస్తులేం లేవు. పార్వతి 3 నెలల పసికందుగా ఉన్నప్పుడే ఆమె భర్త చనిపోయాడు. ఆమె ఆశలన్నీ పార్వతి మీదే. ఆ పిల్లను కళ్ళల్లో పెట్టుకుని పెంచినట్లుగా పెంచింది. పార్వతికి చిన్నప్పటి నుండి చదువు అంటే చెప్పలేనంత శ్రద్ధ. ఊళ్ళో మిడిల్ క్లాస్ వరకే ఉంది. 7th పాస్ అయ్యాక చదువు చాలించేసి ఉన్నంతలో ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేసేద్దామనుకుంది రత్నమ్మ. ఇంకా చదువుతానని, కనీసం మెట్రిక్ అయినా పాస్ అవ్వాలని పట్టుబట్టింది పార్వతి. రత్నమ్మ కాదంటే 2 రోజులు ఉపవాసం ఉండి చివరకు ఆమె ఒప్పుకునేటట్లు చేసింది. పక్కనే ఉన్న టౌన్లో పిన్ని దగ్గరుండి ఈ 3 సంవత్సరాల చదువు పూర్తి చేసింది. మెట్రిక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఇంకా చదవాలని పార్వతి కోరిక. పిల్లలకేం కోరికలు ఎన్నైనా ఉంటాయి. ఈ సంవత్సరం పెళ్లి చేసి పంపించేయాల్సిందే అనుకుంటుంది రత్నమ్మ. ఇహ గోపీనాథ్ది మధ్యతరగతి కుటుంబమే. 2 ఆడపిల్లల మధ్యలో మధ్యవాడు. ఇచ్చిపోవడానికి ఆస్తిపాస్తులు లేవు కదా, కనీసం చదువైనా చెప్పించకపోతే ఎలాగా అని అతి కష్టం మీద డిగ్రీ వరకు చదువు చెప్పించాడు తండ్రి. BA పాస్ అయ్యాక 5 ఏళ్ళు నిరుద్యోగిగా గడిచిపోయాయి గోపీనాథ్కు. తరువాత ఈ టీచర్ పోస్టింగ్ వచ్చింది. వారం రోజుల తర్వాత మరో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతానన్న గోపీనాథ్ ఆ ప్రయత్నమే చేయలేదు. రత్నమ్మ కూడా జ్ఞాపకం చేయలేదు. పల్లెటూళ్ళలో అద్దెలకు ఇల్లు దొరకటం ఎంత తక్కువో, అద్దెలకు ఇల్లు అడిగేవాళ్ళు అంతే తక్కువ. తన అద్దెకిచ్చే సింగిల్ గది ఒంటరిగాళ్లకైతేనే సరిపోతుంది. సంసారులకు సరిపోయేది కాదు. అతడిని ఖాళీ చేయిస్తే ఇప్పట్లో మళ్ళీ అద్దెకు వచ్చేవాళ్ళు లేరు. ఆ గది మీద వచ్చే అద్దె డబ్బులు తనకు కూరగాయల ఖర్చు వెళ్లదీస్తాయి. పోతే అతడి వల్ల తనకేమీ ఇబ్బందిగా లేదు. ఉదయం 9ంటికి బడికని బయలుదేరితే మళ్ళీ సాయంకాలమే ఇంటికి రావడం. వచ్చాక ఓ గంట సేపు గదిలో ఉంటాడేమో.
తరువాత స్నేహితుల దగ్గరకో షికారుకో వెళ్ళిపోతూ ఉంటాడు. అతడు మాట్లాడుకున్న పూటకోళ్ల ఇంట్లో భోంచేసి రాత్రి 9 తర్వాత ఇంటికి వస్తాడు. అతడు గదిలో ఉన్నట్లుగానే అనిపించదు. గదిలో ఉన్న ఆ కాసేపు ఏదో పత్రికలు పుస్తకాలు చదువుకుంటూ కనిపిస్తాడు. మర్యాదస్తుడైన యువకుడిగా తీర్మానించుకుంది రత్నమ్మ. అందుకే మౌనం వహించింది. వీధి వైపు ఉన్న కిటికీ దగ్గర కూర్చుని పత్రికలు చదువుకుంటూ ఉంటే ఎవరిళ్లకు వెళుతూనో వస్తూనో కనిపిస్తూ ఉంటుంది పార్వతి గోపీనాథ్కు. ఎప్పుడూ మామూలుగా నడవదు, పరిగెత్తుతున్నట్లుగానో గంతులు వేస్తున్నట్లుగానో నడుస్తుంది. ఏంటా నడక, చిన్నపిల్లవా ఏంటి? అలా పరిగెత్తడం బాగుండదని ఎన్నిసార్లు చెప్పాలి అని కోప్పడుతుంది తల్లి. కానీ మార్పు ఉండదు. ఒకరోజు గోపీనాథ్ గదిలో ఉండగా రత్నమ్మ ఏదో కాగితం పట్టుకొచ్చింది. బాబు, ఇదేదో అప్లికేషన్ ఫారం అంట, ఇది నింపాలంట. నా ప్రాణం తోడేస్తుంది ఇంటర్ చదువుతానని. పరాయింట ఉంచి చదివించాలంటే నాకెంత బిడియంగా ఉందో. డబ్బెత్తి పంపాలంటే నా వల్ల కాదాయే. ఇదేమో అర్థం చేసుకోదు. వయసు వచ్చిందే కానీ బుద్ధి రాలేదు దీనికి. ఏం చెయ్యను? చదువు మీద అంత ఆపేక్ష ఉన్నప్పుడు చదివించటమే ధర్మమండి. ఆ ఆపేక్షలకేమి ఎన్నైనా ఉంటాయి. తీర్చుకునే శక్తి మనకుందా లేదా అని చూసుకోవద్దా? నేను కోరింది ఇంటర్మీడియట్ వరకు చదివే కదమ్మా. నీకంత శక్తి చాలదంటే చందాలు పోగు చేసి చదువుతాలే అమ్మా. పార్వతి తల్లి వెనుక నిలబడి రోషంగా అంది. నిజంగా నీకు చదువుకున్న జ్ఞానం ఉంటే ఇలా మాట్లాడవే. తెలివున్న దానివైతే ఇలా బల్లాలంటి మాటలతో గుచ్చవు. రత్నమ్మ దుఃఖస్వరంతో అంది. ఈ 3 ఏళ్ళు నా చెల్లిని బతిమాలి బామాలి వాళ్ళింట్లో ఉంచి చదివించాను. ఇంకా ఇంకా చదువుతాను అంటే ఆ చదువులకు అంతమెక్కడా? మన స్థితిని బట్టి తృప్తి పడటం నేర్చుకోవాలని చెబుతూ ఉంటాను ఎప్పుడు. ఆశ ఎక్కడైనా కూడదని చెప్పవచ్చునేమో కానీ చదువు దగ్గర కూడదని చెప్పకూడదండి, గోపీనాథ్ చిరునవ్వుతో అన్నాడు. మీరు దాని పార్టీ అయితే నేను ఎవరితో చెప్పుకోను ఇంకా? రత్నమ్మ నిస్సహాయంగా అంది. అప్లికేషన్ ఫారంతో 10th పాస్ అయిన మెమో కూడా ఇచ్చింది రత్నమ్మ. మార్కులు 75% వచ్చాయి. పమిటన కొస వేలి మెలిపెట్టుకుంటూ తల్లి వెనుకే నిలబడిన పార్వతికేసి అభినందనగా చూశాడు గోపీనాథ్. చాలా మంచి మార్కులు వచ్చాయి. చాలా తెలివైన విద్యార్థి అన్నమాట. ఆమె భవిష్యత్తు పాడు చేయొద్దు. ఎంత కష్టపడైనా చదివించండి. నా కష్టమంతా దానికోసమే కానీ నా కోసం కాదు బాబు. కానీ మా ఇళ్లల్లో చదువుకున్న పెళ్లి ముఖ్యం. ఓ అయ్య చేతిలో పెడితే నా బరువు తీరిపోతుంది. ఇక నేనున్నా పోయినా పర్వాలేదు. మీ మాట నిజమే అనుకోండి, కానీ ఇంటరే కదా తను చదువుతానంది. మీరు సంబంధాలు చూస్తూ ఉండగానే ఆ 2 ఏళ్ళు గడిచిపోతాయి. తన కోరిక తీరినట్లవుతుంది, మీ బరువు దించుకున్నట్లవుతుంది. మీరే కాదు అందరూ ఇదే మాట. తెలివైన పిల్ల చదివించమని. దాని మొండి పట్టు అలాగే ఉంది. అందరూ చెప్పేది అలాగే ఉంది. సరే కానియండి, ఆ కాగితం పూర్తి చేయించుకుని దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టు అని కూతుర్ని అక్కడే వదిలి పని మీద ఇంట్లోకి వెళ్ళిపోయింది రత్నమ్మ. పార్వతి ఎప్పుడో ఒకసారి అలా దూరం నుండి కనిపిస్తేనే గోపీనాథ్ గుండె చిత్రంగా స్పందించేది. ఇప్పుడు ఎదురుగా దగ్గరగా తన గదిలోనే. పుట్టినరోజు, తీసుకునే సబ్జెక్ట్, గార్డియన్ పేరు, పుట్టుమచ్చలు అన్నీ అడిగి ఫామ్ నింపాడు గోపీనాథ్. తనివి తీరా పార్వతి ముఖారవిందాన్ని చూస్తూనే. 1-2 సార్లు అతని చూపుల్లో తన చూపులు కలిసినప్పుడు అతని చూపు సూటిగా తన గుండెల్లోకి గుచ్చుకుపోతున్నట్లుగా అనిపించి కొంచెం తొట్రుపాటుతో కళ్ళు దించుకుంది పార్వతి. ఏదో మత్తుమందు చల్లుతున్నట్లుగా వశీకరించుకున్నట్లుగా ఉన్నాయి ఆ చూపులు. పాతిపడుచు వయసు, తెల్లని శరీరవర్ణం, దువ్వెనకు లొంగనట్లుగా ఉన్న ఉంగరాల జుట్టు, విశాలమైన నుదురు, చిలుక ముక్కులా ఉన్న ముక్కు, కొంచెం మందంగా అనిపించే పెదవుల మీద పురుషత్వానికే వన్నెదిద్దుతున్నట్లుగా సన్నని మేసకట్టు. మొహబీచిక మొదటిసారిగా పార్వతిని చుట్టివేసింది. పూర్తి చేసిన అప్లికేషన్ ఫామ్ అందుకుని థ్యాంక్స్ మాస్టారు అంది. బడిలో పిల్లలకి మాస్టర్ని, నీకు కూడా మాస్టర్నేనా? పార్వతి కొంచెం సిగ్గుపడి ఇంకేమనాలి అంది. నా పేరు గోపీనాథ్. పేరు పెట్టి పిలవమంటారా? అమ్మో! పార్వతి భయాన్ని అభినయిస్తూ పెద్ద పెద్ద రెప్పలు అల్లారుస్తుంటే ముగ్ధుడైనట్లుగా చూశాడు గోపీనాథ్. మర్నాడు పార్వతి టౌన్కు వెళదామనుకుంది, కానీ తెలిసిన అబ్బాయి వెళుతుంటే అతనితో పంపించేసింది అప్లికేషన్ ఫామ్. ఒకరోజు సాయంకాలం చెరువు కట్ట మీదుగా షికారుకు వెళ్ళాడు గోపీనాథ్. పడమట సంధ్యకాంత అద్భుత దర్శనం కావటానికి ఇంకా టైం ఉంది.
సూర్యభగవానుడు పశ్చిమ కొండల వెనక్కి దిగిపోవడానికి సర్వసన్నాహాలు చేసుకుంటున్నాడు. చెరువు కట్ట మీదకి ఎక్కి చూస్తే అలుగు పారేదానికి అటూ ఇటూ ఊరు. చెరువు కొన నుండి పచ్చటి చేలు కనిపిస్తాయి. ఆ చెరువు కట్టను సాయంకాలాలు గడపటం అంటే చెప్పలేనంత ఇష్టం గోపీనాథ్కు. సాయంకాలం ఫ్రెండ్స్ పేకాటకు పిలిచినా వెళ్ళడు. కట్ట మీద కాళ్ళు బారజాపుకుని కూర్చుని చెరువు నీళ్లల్లోకి చిన్న చిన్న రాళ్లు విసురుతూ నీళ్లల్లో పుట్టే వలయాలను చూస్తున్నాడు గోపీనాథ్. అటువైపు వచ్చిన గొర్రెల మంద అతడి ఏకాగ్రతను భంగం చేసింది. తొలకరి వానలు పడి భూమి ఇప్పుడిప్పుడే పచ్చబడుతుంది. చిరుమొలకలు మేస్తూ తల వంచుకొని ముందుకు వెళ్ళిపోతున్నాయి గొర్రెలు. వెనుక ఏదో విచిత్రమైన శబ్దాలు చేస్తూ భుజం మీద గొంగళితో పాటు ఆ రోజే పుట్టినట్టుగా ఉన్న మేకపిల్లను వేసుకుని గొల్లవాడు. గోపీనాథ్ దృష్టి మరలగానే కట్ట కింద గబగబా నడిచి వెళుతున్న పార్వతి కనిపించింది గోపీనాథ్కు. పార్వతి అని పిలిచాడు గోపీనాథ్. ఓ మీరా మాస్టారు. పార్వతి ముఖంలో సంతోషపు వెలుగు. ఎక్కడికో వెళుతున్నావు? తోటకు వెళుతున్నాను, పువ్వులు కోసుకురావడానికి. మీ తోట నేను చూడొచ్చా? ఎందుకు చూడకూడదు? రానా? రండి. దూరమా? ఆ కనిపించేదే. గోపీనాథ్ కట్టదిగి పార్వతితో నడక సాగించాడు. కిలోమీటర్ దూరం నడిచాక పార్వతి వాళ్ళ తోట వచ్చింది. జీతగాడు ఎద్దులతో మోట కొడుతున్నాడు. తిత్తిలోంచి నీళ్లు కిందపడి కాలువలోంచి గలగలలాడుతూ పరుగులు తీస్తున్నాయి. వరుసగా చెట్ల పొదలకు పారుతున్నాయి. తోట నిండా ఎక్కువగా తెలుపు సరస్వతి రంగుల్లో సదా మల్లెలు విరిసి ఉన్నాయి. డిసెంబర్ చెట్లు పొదల్లా పెరిగాయి. ఇంకా పూతకు రాలేదు. ఓవైపు చామంతి మడి ఉంది. కనకాంబరాలు పూశాయి. బావికి అవతలి వైపు మొగలి పొదలున్నాయి. బావికి కొంత దూరంగా జాజి బొండు మల్లెలకు పందిళ్లు వేసి ఉన్నాయి. రాతి స్తంభాలతో గులాబీలు మందారాలు ఉన్నాయి, కానీ ఎక్కువగా లేవు. తోటకు చుట్టూ కొబ్బరి చెట్లు వెదురు చెట్లు వేసి ఉన్నాయి. సపోటా జామ లాంటివి 1-2 పళ్ళ చెట్లు మాత్రం ఉన్నాయి. సంధ్యవేళ విరిసే పూల వాసన, నీళ్లు తాగిన మట్టి వెదజల్లే వాసన కలగాపులగమై ఏదో దివ్యమైన వాసన ముక్కుకు సోకుతున్నట్లుగా, మనసు ఆనందంతో తేలిపోతున్నట్లుగా అనిపించింది గోపీనాథ్కు. ఇంత పొద్దుపోయి వచ్చావేం పార్వతమ్మ తల్లి? ఇప్పుడొచ్చి పూలెప్పుడు కోసుకుంటావు? ఎద్దుల్ని అదిలిస్తూనే అడిగాడు జీతగాడు. సుమిత్ర వాళ్ళింట్లో గవ్వలాడుకుంటూ ఉంటే పొద్దుపోయిందిరా. నువ్వు కోసి పెట్టావా లేదా? జాజులు కొయ్యనట్టే ఉంది కదరా. ఇప్పుడెప్పుడు కోసుకోవాలి నేను పాదులకు నీళ్లు కడుతూ పొద్దున్న నుండి ఆడుకుంటున్నానమ్మా. నాకెక్కడ తీరుతుంది? మొగ్గలైనా కోసి ఉంచావా లేదా? 4 మొగ్గలు కోసి నా గుడిసె దగ్గర ఉంచాను చూడమ్మా. పొద్దుపోయిందన్న తొందరలో గబగబా మల్లెలు కోయసాగింది పార్వతి. నేను మీకేమైనా సాయం చేయగలనా? అడిగాడు గోపీనాథ్. ఏం సాయం చేస్తారు? మొగ్గలు కోస్తాను. కచ్చి మొగ్గలేవో పండు మొగ్గలేవో మీకేం తెలుస్తూ? కచ్చి మొగ్గలేవో పండు మొగ్గలేవో తెలిసే వయసు ఇంకా రాలేదంటారా నాకు? గోపీనాథ్ పెదవుల మీద మెరిసిన కొంటె నవ్వు చూసేసరికి పార్వతి చెంపలు ఎర్రబడ్డట్టుగా అయ్యాయి. మీరు 2 అర్థాల మాటలు మాట్లాడే మనుషులైతే మీ దోస్తి కచ్చి, అయితే మనం పండు స్నేహితులం అన్నమాట. ఆ సంగతి నాకెంతవరకు తెలీదు. గోపీనాథ్ కళ్ళు సంతోషంతో మెరిశాయి. నా చదువు గురించి మా అమ్మకి రికమెండ్ చేశారుగా, అందుకని మీరంటే నీకు గౌరవభావం ఏర్పడింది. అంతేనా? ఇంకేదో అంటారని ఆశపడ్డాను. చప్పబడిపోయినట్లుగా అన్నాడు. దీనంగా ఆశాభంగం చెందినట్లుగా అతను పెట్టిన ముఖం చూసి పక్కున నవ్వింది పార్వతి. నీ నవ్వు చాలా బాగుంటుంది పార్వతి. నవరత్నాల కోసం వెతుక్కునేట్లుగా నవ్వుతావు. మీరు చాలా విట్టిగా మాట్లాడగలరు మాస్టారు. ఒక్కరోజు కూడా నీకు పాఠం చెప్పకుండా నీకు మాస్టర్ని ఎప్పుడయ్యానో తెలీదు. మాస్టారు అనడం గౌరవప్రదంగా ఉంటుంది కాబట్టి అలా పిలుస్తున్నాను. మిమ్మల్ని ఎందరో సార్ అంటారే, వాళ్ళందరికీ మీరు చదువు చెప్పే సార్ అయ్యారా? చక్కని నవ్వు నవ్వడమే కాదు, చక్కగా మాట్లాడగలవు అన్నమాట. ఈ మాత్రానికేనా చక్కదనం? పందిరంతా రేకులు విడుతున్న మొగ్గలు, అరవిచ్చిన మల్లెలంత అందంగా పందిరికి అవతల పార్వతి. చల్లటి సంధ్యవేళ, చక్కని తోట మధ్యన, చల్లటి వెన్నెలలో, చక్కని కన్య సమీపంలో అందమే నాలో లీనమాయనే, ఆనందమే నా గానమాయనే అని పాడకుండా ఉండలేకపోయాడు గోపీనాథ్. సంధ్యవేళ చెట్టు ముట్టుకోకూడదని, పువ్వులు కోయకూడదని కోపడుతుంది మా అమ్మ. చీకటి పడింది, వెళ్ళిపోదాం మాస్టారు అతని ధోరణి గమనించనట్లుగా అంది పార్వతి. నేను రెడీ. పార్వతి గుడిసె దగ్గరకెళ్ళి వెదురు బుట్టలో ఉన్న మొగలి మొగ్గలు తీసి
తను తెచ్చిన ప్లాస్టిక్ బుట్టలో పెట్టుకుంది. బయలుదేరబోతూ ఏదో జ్ఞాపకం వచ్చినట్లుగా చటుక్కున వెనుతిరిగి గుడిసెలోకి వెళ్ళి మూత పెట్టిన కుండలో చెయ్యి పెట్టి చూసింది. మీరు లక్కీ మాస్టారు, మాగిన సపోటాలు 3 దొరికాయి అని 3 పట్టుకొచ్చి గోపీనాథ్కి ఇచ్చింది. 3 నాకేనా? తినండి మాస్టారు, చెట్లున్న వాళ్ళం, మాకు పళ్ళకు కరువేంటి? 1 నువ్వు తీసుకో, 2 నేను తీసుకుంటాను. 1 పండు పార్వతి చేతికిచ్చి 2 తను తీసుకుని తింటూ నడవసాగాడు. ఎలా ఉంది మా తోట? చాలా బాగుంది. ఇంత చక్కని తోట ఇక్కడుందని తెలీదు. చెరువు గట్టున పొద్దుగూకి కూర్చునేవాడిని. రేపటి నుండి నా సాయంత్రపు వాకింగ్ ఇక్కడి వరకు సాగుతుంది. చతుర్ముఖ పారాయణంలో మీరు చేరలేదెందుకు? ఇక్కడ టీచర్లకి పేకాట అంటే చచ్చేంత పిచ్చి. బడి వదలగానే కాస్త వేడి నీళ్లు గొంతులో పోసుకుని ఎక్కడో ఓ చోట చేరి పేకాటకు కూర్చుండిపోతారు. ఆ ఆటలో పడిపోయారంటే వాళ్ళకి ఇల్లు పిల్లలు జ్ఞాపకం ఉండరు. పేకాట పిచ్చిలో పడిపోవడం అంటే అదొక అగాధంలో పడిపోవటం అన్నమాట. బయటపడలేం, ప్రపంచాన్ని చూడలేం. జీవితం ఎదుగుదల స్తంభించిపోతుంది. జీవితాన్ని అనుభవించలేం. నాకు అలా ఇష్టముండదు. జీవితం సాధ్యమైనంతగా ఆనందంగా అనుభవించాలనే తత్వం నాది. జీవితం కళాత్మకంగానే మలుచుకోవాలనే తపన ఉన్నవాడిని. కళాత్మకంగా అంటే తిండి గురించి ఆరాటం, రేపటి గురించి ఆరాటం లేకుండా బొమ్మలు గీసుకుంటూ ఉండిపోవాలని ఉంది. మా నాన్నగారు శ్రీమంతులై ఉంటే నేను తప్పకుండా అలాగే చేసేవాడిని. మీరు బొమ్మలు గీస్తారా? పార్వతి సంభ్రమంగా అడిగింది. గీస్తాను. ఏం బొమ్మలు? చెట్టు పుట్ట, అతివ, అడవి, నీళ్లు, చంద్రుడు, సూర్యుడు. ఈ సృష్టినంతా నా కుంచెలోనే ఇముడ్చుకోవాలనే తహతహ. మీరు వేసిన బొమ్మలు నాకు చూపిస్తారా? వేసినవి మా ఊళ్ళోనే వదిలొచ్చాను. 3 రాగానే కొత్తది మొదలు పెట్టాలి. రంగులు, కుంచెలు, ప్లేట్లు నాతో తెచ్చుకున్నాను. రేపేస్తారా? మీరు వేస్తున్నప్పుడు నేను చూస్తాను. 3 రావాలి పార్వతి. ఎప్పుడు వస్తుంది అది? నీ బొమ్మే వెయ్యాలనుకుంటున్నాను. రేపు అభ్యంగన స్నానం చేసి కురులు ఆరబెట్టుకుని చక్కని దుస్తుల్లో కనిపించు. 3 వచ్చేస్తుంది. అయితే నే బొమ్మ వేస్తున్నప్పుడు నువ్వు గదిలోకి రాకూడదు. సగం సగం వేసిన బొమ్మ చూడ్డానికి అసహ్యంగా ఉంటుంది. మీరు పిలిచినప్పుడే వస్తాను, సరేనా? పార్వతి బుద్ధిగా అంది. మరునాడు ఉదయం తలారా స్నానం చేసి కురులు ఆరబెట్టుకుంటూ వాకిట్లో నిలబడింది పార్వతి. కిటికీలోంచి చూసిన గోపీనాథ్కి కళ్ళు చెదిరిపోయినట్లుగా అయ్యాయి. పౌడర్ అద్దుకున్న ముఖాన్ని, కాటుక తీర్చిన కళ్ళు మరింత కళాత్మకం చేస్తున్నాయి. వీపు మీద పరుచుకున్న జుట్టు గాలికి ఎగురుతూ తుల్లిపడుతున్న జలపాతంలా ఉంది. నిండుగా ఉన్న చెంపలకి 16 ఏళ్ల వయసు తెచ్చిన నునుపు. ఎరుపును చూస్తుంటే దగ్గరగా వెళ్ళి ఆ చెంపల్ని చేతుల్లోకి సుతారంగా తీసుకుని మృదువుగా ఓ ముద్దు పెట్టాలనిపిస్తుంది. ఈ పల్లెటూళ్ళలో ఎంత అందం దాగుందని తెలిస్తే, ఈ ఊరికి పోస్టింగ్ వచ్చిందని తెలిసినప్పుడు అంత బెంగపడేవాడిని కాదు కదా అనుకున్నాడు గోపీనాథ్. కిటికీ ఆవల కనిపించిన అతడిని చూసి బాగున్నానా అన్నట్లుగా నవ్వింది పార్వతి. గోపీనాథ్ ఉత్సాహంగా గాలిలోనే ఓ ముద్దు విసిరాడు. అతడు ముద్దు విసిరిన వైనం చూసి పక్కున నవ్వి పార్వతి వెంటనే తుళ్ళిపడ్డట్టుగా అయి చుట్టూ చూసింది. ఎవరైనా చూశారేమో అన్నంత కంగారుతో. కానీ ఎవ్వరూ చూసినట్లుగా అనిపించలేదు. ఓసారి ఇలారా అన్నట్టుగా చేత్తో సైగ చేశాడు. అమ్మో! గుండె మీద చెయ్యించుకుని భయం అభినయించింది. రమ్మంటూ అతను మళ్లీ సైగ చేసి పిలవడంతో తల్లి పక్కింటికి వెళ్లడంగా చూసి అతడి గదిలోకి అడుగుపెట్టింది. అతడేమైనా చిలిపి పని చేస్తాడేమోనని భయపడింది. కానీ ఏం జరగలేదు. పార్వతిని అలా నిలబెట్టి తను 2 అడుగుల దూరంలో నిలబడి పార్వతి రూపాన్ని హృదయంలోకి హత్తుకున్నట్లుగా తదేకంగా చూడసాగాడు గోపీనాథ్. నడుం మీద చెయ్యితో కొద్దిగా నడుము వంచి చక్కని భంగిమలో ఒక చిత్తరువులా నిలబడింది పార్వతి. పెదవుల మీద చిరునగవు. వెరీ గుడ్. అంతర్జాతీయ ప్రదర్శనలో బహుమతి కొట్టుకునేంత గొప్పగా బొమ్మ వేయగలను తృప్తిగా చూస్తూ అన్నాడు. ఇంకాసేపు నిలబడేదేమో గాని తల్లి రావటం చూసి చటుక్కున్న ప్లేట్ మార్చింది. ఇవ్వండి మాస్టారు పెన్ను అంది పార్వతి. గోపీనాథ్ నవ్వుకుంటూ వెళ్ళి షర్టు జేబుకున్న పెన్ను తీసి పార్వతికి ఇచ్చాడు. పార్వతి వచ్చేస్తుంటే తల్లి అడిగింది, నీ పెన్నేమైందే? ఎందుకో సరిగ్గా పడ్డం లేదమ్మా. ఆ రోజు బడికి సెలవు చీటీ పంపి పార్వతి బొమ్మ వేయడంలో నిమగ్నమైపోయాడు గోపీనాథ్. సాయంకాలం తల్లి తోటకు వెళ్ళగా చూసి గదిలోకి వచ్చి చూసింది పార్వతి. స్టాండ్ మీద నిజంగా ఒక అద్భుతమైన కళాఖండం అనిపించేంత గొప్పగా వచ్చింది బొమ్మ. బొమ్మలో తన పోలికలు స్పష్టంగా ఉన్నాయి.
తనలోని అందాలన్నీ ఆ బొమ్మలో విశ్లేషించినట్లుగా ఉన్నాయి. చాలా గొప్పగా వేశారు మాస్టారు బొమ్మ. పార్వతి ముగ్ధురాలయ్యింది. ఈ బొమ్మ ఇంత గొప్పగా రావటానికి కారణం నువ్వంత అందంగా ఉండటం. కళాకారుడికి స్ఫూర్తినిచ్చే సౌందర్య నిధివి పార్వతి. ఈ బొమ్మ నాకు ఇచ్చేయరు? ఈ బొమ్మ నా ఆరో ప్రాణం. నాకు నేర్పండి మాస్టారు బొమ్మలు వేయటం. అందరూ పల్లకి ఎక్కితే మోసేది ఎవరు అన్నట్లు అందరూ బొమ్మలు గీసేవాళ్ళు అయితే ఆనందించేది ఎవరు? అబ్బా, ఎంత సంకుచితం! మీరొక్కరే బొమ్మలు వేయాలి, ఇంకెవ్వరూ వేయకూడదు. పార్వతి సున్నాలా మూతి చుట్టింది. నువ్వు అలిగితే, కోప్పడితే రెట్టింపు అవుతుంది నీ అందం. నీకు కోపం తెప్పించడం నాకే లాభం అన్నమాట. బొమ్మలు వేయడం నేర్పనన్నారు కదూ, అయితే మీతో ఖర్చు అన్నట్టుగా వెళ్ళబోయింది. కోపం తెచ్చుకోవద్దు, నేర్పుతాను. ఎప్పటి నుండి? చప్పున వెనుదిరిగి సంతోషంగా అడిగింది. ఇప్పుడే, ఈ క్షణం నుండే. మరి మీ అమ్మకి ఉదయం పెన్ను కోసం వచ్చానని చెప్పావు, ఇప్పుడేమని చెబుతావో చిలిపిగా చూశాడు. అయితే రాత్రికి అమ్మని కాకాపట్టి పర్మిషన్ తీసుకుంటాను. కానీ పార్వతి కాకాలు ఏమీ పని చేయలేదు తల్లి దగ్గర. పరాయి ఊళ్ళు పట్టిపోయి చదువుకుంటానంటావు. మగవాళ్ల దగ్గరకు వెళ్ళి బొమ్మలు గీయటం నేర్చుకుంటానంటావు. నీ కోరికలకు హద్దు లేకుండా పోతుంది. పెళ్లి కాని అబ్బాయికి గది ఇవ్వడమే నలుగురు 4 రకాలుగా అనుకునేట్టుగా అయింది. ఇంకా ఆ అబ్బాయి దగ్గరకు వెళ్ళి బొమ్మలు గీయటం నేర్చుకుంటానంటావు. చాలే, మళ్ళీ ఆ సంగతి నా దగ్గర ఎత్తి నన్ను సతాయించుకు, కటువైన స్వరంతో అంది రత్నమ్మ. ఇక నోరెత్తలేదు పార్వతి. నీ పోరు పడలేక అప్లికేషన్ పెట్టనిచ్చాను కానీ ఇక నువ్వు చదవడం నాకు అస్సలు ఇష్టం లేదు. మామయ్యకు ఉత్తరం రాయించాను రమ్మని. ఎందుకు? ఆ మధ్య వాడు వచ్చినప్పుడు 1-2 సంబంధాలున్నాయని చెప్పాడు. ఆ సంగతి ఏదో ఖచ్చితంగా తేల్చుకోమని చెప్తాను. ఖచ్చితంగా తేల్చుకుంటే ఈ సంవత్సరం నీ పెళ్లి చేసేయడమే. నీ అదృష్టం బాగుంటే ఆ కట్టుకున్న వాడిని అడిగి చదువుకో. పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటూ చదివేవాళ్ళు ఎంతమంది లేరు? ఇది వరలో తల్లి పెళ్లి సంగతి ఎత్తినా కస్సుమనేది, దెబ్బలాడినట్లుగా మాట్లాడేది. నేను ఇంకా చదువుకోవాలి. నా మాట వినకుండా అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసావా? పెళ్లిపేటల మీద నుండి మాయమైపోతాను, జాగ్రత్త అని బెదిరించేది. ఇప్పుడు తల్లి నోటి నుండి పెళ్ళి అని వినగానే పార్వతి మనసులో గోపీనాథ్ తళుక్కుమన్నట్లుగా అయ్యాడు. అతని పట్ల ఏర్పడిన అనురాగం పెళ్లికి వ్యతిరేకమైన భావాలన్నింటినీ తుడిచివేసినట్లుగా చేసింది. తను పెద్ద చదువులు చదివినట్లుగా, భుజానికి బ్యాగ్ తగిలించుకుని ఏదో ఆఫీసర్ ఉద్యోగానికి వెళుతున్నట్లుగా వచ్చే కలలకు బదులు గోపీనాథ్ పరిష్వంగంలో ఒదిగిపోయిన కలలు వస్తున్నాయి. సీటు కోసం అంతగా పోరు పెట్టి అప్లై చేసిందే కానీ ఇప్పుడు సీటు గురించి ఇంట్రెస్ట్ అయిపోయింది. తోటకి పువ్వులు కోసుకురావడానికి వెళ్ళమని తల్లి చెబితే విసుక్కునే పార్వతి ఇప్పుడు తల్లి చెప్పకుండానే తోటకి బయలుదేరుతోంది. మధ్యాహ్నం 3 గంటలకే, సాయంత్రం 5 గంటలకు వాకింగ్కు వస్తాడు గోపీనాథ్ తోటకు. ఇద్దరూ పువ్వులు కోస్తారు. తర్వాత ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ చెట్ల కింద కూర్చుంటారు. ఎడతెగని కబుర్లు. సపోటా పళ్ళు తింటూనో, పచ్చి పల్లీలు జీతగాడితో కాల్పించుకుని తింటూనో సాగుతాయి ఆ కబుర్లు. ఆ రోజు సాయంకాలం, ఇవాళ మా పిన్ని నుండి ఉత్తరం వచ్చింది. ఫస్ట్ లిస్టులోనే నా పేరు వచ్చిందట. నీకు ఇది సంతోషకరమైన వార్త, నాకది చాలా చెడ్డ వార్త. నిన్ను చదివించమని మీ అమ్మకి ఎందుకు రికమెండ్ చేశానా అని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. నాకు ఎందుకో సంతోషం కలగడం లేదు. ఎందుకు? మీతో ఇలా కబుర్లు చెప్పుకునేందుకు వీలుండదని. ఒక్కరోజు మీతో కబుర్లు చెప్పకపోతే నేను ఉండలేననిపిస్తుంది. అయితే వెళ్ళవా? వెళ్ళమంటారా? గోపీనాథ్ ఆమె చెయ్యి అందుకుని నలుపుతూ, వెళ్ళిపోతావేమోనని ఒకటే వీధైపోయాను. నువ్వే వెళ్ళిపోతే సెలవు పెట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నాడు కొంచెం ఆవేశంగా. అమ్మకు కూడా ఇష్టం లేదు నన్ను చదువు కోసం పంపడం. నా పెళ్లి చేసి పంపాలని ఆవిడ తహతహలాడుతోంది. మామయ్యకు ఉత్తరం కూడా వ్రాయించింది ఇందుకోసం. ఒక గండం గడిస్తే ఇంకో పెద్ద గండం వచ్చి పడిందన్నమాట నా ప్రాణానికి. ఇది మీరు గండంగా భావిస్తున్నారా? షాక్ తిన్నట్లుగా అడిగింది పార్వతి. తన మాట పార్వతిని ఎంత నొప్పించిందో అప్పుడు గుర్తించాడు గోపీనాథ్. నీకు వచ్చే వరుడు స్థానంలోకి రాగలిగితే ఇది గండం అస్సలు కాదు పార్వతి. కానీ ఇంత తొందరగా సాధ్యం కాదేమో. మనది కులాంతర వివాహం అవుతుంది. మా వాళ్ళని అంగీకరింప చేయటానికి కొద్ది రోజుల వ్యవధి కావాలి. కొద్ది రోజులంటే కనీసం 1 సంవత్సరం గడువు ఇవ్వు. సంవత్సరమా? నా వల్ల కాదు అన్ని రోజులు మీకు దూరంగా ఉండటం. ఇంటి అల్లుళ్ళ మీ ఇంట్లోనే ఉంటాను కదా.
అంత దగ్గరగా ఉంటాం కాబట్టే మన పరిధుల్లో మనం ఉండలేమని నా భయం. మగవాడిని, నేను తొందరపడినా నన్ను ఉంచాల్సిన దూరంలోనే ఉంచేయి పార్వతి. ఈలోగా మా వాళ్ళను ఒప్పించి మన పెళ్లి జరిగేటట్లు ప్రయత్నిస్తాను. నన్ను ప్రణయంలోకి లాగడానికి మీకు తల్లిదండ్రుల అనుమతి అక్కర్లేకపోయింది. పెళ్ళి అనేటప్పటికి వాళ్ళ అనుమతి కావాలన్న సాకు చెప్తున్నారా? పార్వతికి కోపం వచ్చింది. నిందంతా నా మీద మోపి నువ్వు నిర్దోషిగా తప్పుకోవాలనుకుంటున్నావా? ప్రణయంలోకి నిన్ను నేను లాగానా? నీ అందచందాలు నన్ను లాగాయా? ఈ ప్రణయం అనే సుడిగుండంలోకి, ఈ సుడినే స్వర్గంగా మార్చుకుందుకు నాకు కొంచెం వ్యవధి ఇవ్వు. నేను తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను. తెలిసిపోయింది మీ నైజం. ఈ పల్లెటూళ్ళలో నన్ను ఓ బొమ్మను చేసి ఆడుకోవాలనుకున్నారు మీ కాలక్షేపానికి. మా అమ్మ అనుభవంతో ముందే అంచనా వేసి మీకు గది ఇవ్వడానికి వెనుకంజ వేసింది. మా అమ్మ కన్నుగప్పి మిమ్మల్ని తోటలో కలుసుకుంటూ అమ్మని మోసగించి నేనెంత తప్పు చేస్తున్నానో నాకిప్పుడు తెలిసింది. అమ్మ తెచ్చిన సంబంధం బుద్ధిగా చేసుకుని వెళ్ళిపోవడమే నేను చేసిన తప్పుకు తగిన ప్రాయశ్చిత్తం అని చటుక్కున లేచి వెళ్ళిపోయింది. పార్వతి, నా మాట విను. వెనుక నుండి గోపీనాథ్ పిలుస్తున్నా వినిపించుకోలేదు. వారం రోజులు గడిచిపోయాయి. ఈ వారం రోజుల్లో ఒక్కసారి కూడా గోపీనాథ్ వంక చూడలేదు పార్వతి. అతనితో మాట్లాడనూ లేదు. వాళ్ళ మేనమామ రావటం, పెళ్లి సంబంధం తీసుకురావటం కూడా జరిగింది. ఆ రోజు వాళ్ళింట్లో పెళ్లి చూపుల సందడి మొదలవ్వడం చూసి గోపీనాథ్కి మనసులో లేనట్లుగా అయ్యింది. పార్వతి అన్నంత పని చేస్తుందా? ఎంత మొండి మనిషి! పార్వతిని ఓసారి కలుసుకుని మాట్లాడితే ఎంత బాగుండును. కానీ ఆ అవకాశమే ఇవ్వడం లేదే. తోటకు కూడా రావడం లేదు. మధ్యాహ్నం స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ముందు గదిలో పెళ్లి వాళ్ళు కూర్చొని ఉన్నారు. పార్వతి కావాలనే మాస్టర్ని కూడా పిలువమ్మా, చూస్తారు పెళ్లి కొడుకుని అని తల్లిని పంపింది. ఆవిడ వచ్చి, బాబు, అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివాళ్ళు వచ్చారు, వచ్చి కాసేపు కూర్చుని వెళుదురుగాని రండి అని పిలిచింది. నేనొచ్చేం చేస్తాను? గోపీనాథ్ నసిగాడు. మీరు కూడా చూసి మెచ్చితే పార్వతికి తృప్తి. అదే పంపింది నన్నిప్పుడు. ఓ, పార్వతి తనని ఏడిపించటమే ధ్యేయంగా పెట్టుకుందన్నమాట. ఆవిడలోని ప్రణయం అప్పుడే ప్రతీకార రూపం ఎత్తిందా? మంటగా అనుకున్నాడు. సరే, పార్వతీదేవి గారు వరించబోయే వరుడు ఏపాటి సుందరుడో చూద్దాం అనుకుని వెళ్ళి కూర్చున్నాడు. వాడు నా తమ్ముడు శ్రీధర్. ఈయన పెళ్లి కొడుకు, ఆవిడ ఆయన అక్కగారు, ఈయన బావగారు అని పరిచయం చేసింది రత్నమ్మ. వరుడి వంక కుతూహలంతో చూశాడు గోపీనాథ్. బాగా నలుపు, కళ్ళు ఎరుపు, పళ్ళు తెలుపు, చట్టి ముక్కు. ఆహ్, నవమన్మధుడు. గోపీనాథ్ పెదవుల మీద వ్యంగ్యహాసం ఉదయించింది. చిరుచాప మీద తలంచు కూర్చున్న పార్వతికేసి చూశాడు. ఆమె ఎవ్వరినీ చూడకుండా చాపనే చూస్తూ కూర్చుంది. ఉద్యోగం చేస్తున్నారా? గోపీనాథ్ అడిగాడు వరుణ్ణి. ప్రైవేటుగా హార్లిక్స్ కంపెనీలో చేస్తున్నాను. త్వరలో ఆర్టీసీలో కండక్టర్ పోస్ట్ వస్తుంది. ఏం చదివారు? ఇంటర్ పాస్ అయ్యానండి. ఇంకేం అడగలేదు గోపీనాథ్. కానీ అప్పటికే ఇరుగు పొరుగు అమ్మలక్కలతో గది నిండిపోయింది. పిల్లాడు ఎన్నో సంతానం, ఆస్తిపాస్తులేమిటి, పిల్లకి ఎన్ని తులాల బంగారం పెడతారు, పిల్లని కాపురానికి తనతో తీసుకువెళతాడా, అత్తమామల కింద వదిలేస్తాడా మొదలైన ప్రశ్నలన్నీ వేస్తున్నారు. పల్లెటూరు వాళ్లకు అమాయకత ఎక్కువ, లౌక్యం తక్కువ. ఏ సందేహం వచ్చినా ముఖం మీదే అడిగేసి తీర్చేసుకుంటారు. పెళ్లి వాళ్లతో పాటు గోపీనాథ్కి కూడా పలహారం, టీ ఇవ్వబోయారు. నేను ఇప్పుడే భోంచేసి వచ్చాను, ఏం వద్దు అని తీసుకోలేదు అతను. 10 నిమిషాలు కూర్చుని లేచి వచ్చేశాడు. అరగంట తరువాత పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళను బస్సు ఎక్కించి వచ్చి, ఏమే, పిల్లాడు నచ్చాడా అని అడిగాడు శ్రీధర్ మేనకోడల్ని. నీకు నచ్చాడా? పార్వతి కొట్టినట్టుగా అడిగింది. కొంచెం నలుపైనా కళగా ఉంది ముఖం. ఏమిటి కళ? కాకి కళ. వాడిని పెళ్లి చూపులకు తీసుకురావడానికి నీ మనసు ఎలా ఒప్పింది మామయ్య? కుర్చీలో కూర్చుంటే వాడి కాళ్ళు నేలకు ఆనడం లేదే. వాడిని నా చంకలో ఎత్తుకోగలను. ఈసారి ఇలాంటి పర్సనాలిటీని పట్టుకు వచ్చావంటే మర్యాద దక్కదు చూడు. జీడింపులుముకున్నట్టుగా ఉన్న ఆ మొహం చూడగానే డోకు వస్తుంది. గోపీనాథ్ బడికి వెళ్ళిపోయాడన్న ధైర్యంతో అంది. మగాళ్లకు చూడాల్సింది రూపం కాదే పార్వతి, మంచి గుణం, ఉద్యోగం, ఆస్తి. త్వరలోనే ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం వస్తుందట. జీతం కంటే గీతం ఎక్కువగా ఉండే ఉద్యోగం. అందం, చదువు, ఉద్యోగం అన్నీ ఒక దగ్గరే దొరకాలంటే ఎలా కుదురుతుంది అంది రత్నమ్మ. నిజం చెప్పమ్మా, వాడికి నన్నిచ్చి చేస్తే కాకి ముక్కుకు దొండపండులా ఉండదు.
మీ నాన్న ఇప్పుడొచ్చిన ఈ వరుడి కంటే నలుపు. నేను చేసుకున్నానా లేదా? అయితే నీకు సినిమా హీరో లాంటి మగుడిని తీసుకురావాలన్నమాట. అక్కయ్య, నీ కూతురికి మగడిని తీసుకురావడం నా వల్ల అవుతుందో కాదో. తీసుకురాకపోతే నీకు దండం, కానీ మళ్ళీ ఇలాంటి జీడి గింజల్ని మాత్రం పట్టుకురాకు. పార్వతి ఖచ్చితంగా చెప్పింది. అణకువగా సంసారం చేసుకునే లక్షణాలేమీ కనిపించడం లేదక్కయ్య దీనిలో. ఊరికే చదివించు, ఆఫీసరమ్మో టీచరమ్మో అవుతుంది. ఇప్పుడు చెప్పించిన చదువుకే ఇది ఇన్నిన్ని మాటలు మాట్లాడుతుంది. ఇంకా చదివిస్తే ఇంకేమైనా ఉందా? ఎంతకీ ఆ అబ్బాయి ఏమన్నాడురా? పిల్ల నచ్చిందన్నాడా? అతడికి నచ్చితే ఏం, నచ్చకపోతే ఏం? నీ కూతురికి నచ్చలేదుగా. రంగు పూర్తిగా నలుపురా, అది చూస్తే బంగారు బొమ్మలా ఉంది. నిజంగా కాకి ముక్కుకు దొండపండే అవుతుంది అతనికిచ్చి చేస్తే. కాస్త ఈడు జోడైన వాడిని చూడరా. ఏమో తల్లి, నీ కూతురు తెచ్చిన వాడికల్లా ఇలాగే పేరు పెడుతుందో ఏమో. కాస్త పర్వాలేదనిపిస్తే నేను దాన్ని మెడలోంచుతాను. మర్నాడు రత్తమ్మని అడిగాడు గోపీనాథ్. ఏమన్నారండి నిన్న వచ్చిన వాళ్ళు? కూతురికి వరుడు నచ్చలేదని చెబితే అది అంతా ప్రచారమైపోయి ఇక పిల్లకు సంబంధాలు రావటం కష్టమైపోతుందని వారు ఊరికి వెళ్ళాక ఉత్తరం రాస్తామన్నారు బాబు అని చెప్పింది రత్నమ్మ. పార్వతికి ప్రణయ కోపం తప్పితే వేరే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. గోపీనాథ్ను ఉడికించాలని, ఒక ఏడుపు ఏడిపించాలని. కానీ గోపీనాథే ఆమెను ఏడిపించడం మొదలుపెట్టాడు. ఏమంటున్నాడు? నీ మన్మథవరుడు దివిటి పట్టుకొని ఈ భూప్రపంచంలో ఎక్కడ వెతికినా అలాంటి సుందరుణ్ణి మరి గాంచబోము. ఇదేదో నీ పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది. బంగారు పువ్వులతో ఆ దేవుణ్ణి పూజ చేశావేమో. బంగారు వన్నె, మేలిమి బంగారు వన్నె భర్తను పొందుతున్నావు. ఎప్పుడట ఆ శుభలగ్నం? ఆ కొండముచ్చు నేనేం పెళ్లి చేసుకోవడం లేదు, ఉక్రోషంగా అంది పార్వతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే. అమ్మ తెచ్చిన సంబంధాన్ని వెంటనే చేసుకుంటానన్నావు కదా, చేసేసుకో. చేసుకుంటానో చస్తానో మీకు అనవసరం. పార్వతి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంకాలం గోపీనాథ్ తోటకు వెళ్ళేసరికి పార్వతి మల్లె మగ్గులు కోస్తుంది. జీతగాడు మోట కొడుతున్నాడు. ఆకాశంలో నీలి జలదాలు కమ్ముకుంటున్నాయి. 5 గంటలకే సూర్యుడు మబ్బుల చాటుకు తప్పుకొని పొద్దుగుంకినట్లుగా అయింది. వాతావరణం చల్లగా హాయిగా ఉంది. దగ్గరలో ఎక్కడో వర్షం పడ్డట్టుగా చల్లగాలి సాగి వస్తోంది. పార్వతికి ఎదురుగా పందిరికి అవతల నిలబడి పూలు కోసి పెట్టనా అడిగాడు గోపీనాథ్. అక్కర్లేదు, పార్వతి విసురుగా అంది. సాయం చేస్తాను. నాకేం అక్కర్లేదు మీ సాయం. ఇంకొక వారం 10 రోజులే కదా నా మీద నీకు కోపం. అంటే నేను ఈ ఊరు నుండే వెళ్ళిపోతున్నాను. మొన్నే ట్రాన్స్ఫర్ కోసం అప్లికేషన్ పెట్టాను. మా బావకి మినిస్టర్ లెవెల్లో మంచి పలుకుబడి ఉంది. ఆయనకి గట్టిగా రాశాను, ఏదైనా ఎలాగైనా ఈ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడమని అన్నాడు. ఇక నాది కదా అలకపాన్పు అనుకుంటూ పార్వతి కళ్ళల్లో భగ్గుమన్నట్లుగా అయింది. ఎంత దుర్మార్గుడివి అంది పళ్ళు కొరుకుతూ. పార్వతి నుండి బొత్తిగా ఊహించని మాటది. ఏం దుర్మార్గం చేశాను అడిగాడు తెల్లబోయి. ఒక ఆడపిల్ల మనసులో వలపులు రేపి, ఆశలు రేపి ఇప్పుడు మీ దారిన మీరు నిష్క్రమిస్తారన్నమాట. మగవాడికి మనసేమిటి మమతేమిటి అనిపిస్తుంది. మీ కాలక్షేపానికి నన్ను ఆటబొమ్మను చేసి ఆడుకోవాలనుకున్నారు. అది సాగదని తెలిసాక ఈ ఊరు నుండే మకాం ఎత్తేయాలని చూస్తున్నారు. నువ్విలా నింద మోపితేనే నాకు ఒళ్ళు మండుతుంది. నీ మనస్సాక్షిగా చెప్పు. నీ యవ్వనం, నీ అందచందాలు నా ముందు పురివిప్పి ఆడే నెమలి కాలేదా? మీటే వేలిది తప్పు, రాగం పలకటం తీగ తప్పు కాదు. అప్పటికే పార్వతి కళ్ళల్లోకి నీళ్లొచ్చేస్తున్నాయి. నిందెప్పుడు ఆడవాళ్లకేనా? మగవాడు ఎంత తేలిగ్గా తప్పుకోగలడు? పార్వతి కళ్ళల్లో నీళ్లు చూసేసరికి ఆమెను బాధపెట్టి ఆనందిస్తున్న అతని మనసు ఒక్కసారిగా సిగ్గుపడిపోయింది. గబగబా పార్వతి దగ్గరకు వచ్చి ఆమె బుగ్గల మీదికి జారుతున్న కన్నీళ్లను వేలితో మీటాడు. సారీ పార్వతి, అసలు దోషం నీది నాదు, మన వయసుది. తెలుసో తెలియకో మనం ప్రణయంలో పడ్డాం. మన ఈ ప్రణయ కథను సుఖాంతం చేసుకోవడానికి మన ఇద్దరం శాయశక్తులా ప్రయత్నిద్దాం. ఇప్పటికిప్పుడు మన పెళ్లి జరిగిపోవాలంటే కుదరదు. కానీ పెంచి ఇంతవాడిని చేసిన అమ్మా నాన్నకు ఒక్క మాట చెప్పకుండా నా జీవన సహధర్మచారిణ్ణి ఎంచుకోవటం ఎంతవరకు ధర్మమో చెప్పు. ఇలా ఒక అమ్మాయి మీద మనసు పడ్డాను, ఆమెను చేసుకోవడానికి అనుమతినివ్వండి అని అడగటం నా కనీస బాధ్యత. అడగగానే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి కాదు కాబట్టి వాళ్ళను ఒప్పించేందుకు సహనంతో
ప్రయత్నించాలి. దసరా సెలవుల్లో ఊరికి వెళ్ళినప్పుడు ఈ ప్రస్తావన తెచ్చి వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు నువ్వు ఓపిక పట్టి నాతో సహకరించు అన్నాడు ఆమె భుజాల చుట్టూ చేతులు చుట్టి. ఈ వారం రోజులు ప్రణయకోపంతో అతడిని బాధ పెట్టి తను బాధపడింది. ఇప్పుడు ఇద్దరి మధ్య ఉన్న అడ్డుతెర ఏదో తొలగిపోయినట్లు అతని గుండెల్లో ఒదిగిపోయి వెక్కి వెక్కి ఏడ్వసాగింది పార్వతి. ఓదార్పుగా ఆమె వీపు మీద అతని చేతులు పారాడుతున్నాయి. నీకే నా ప్రేమన్నది? నువ్వంటే నాకు లేదా ప్రేమ? మగాళ్ల మాటలు ఇంతేలే అని నువ్వు నమ్ముతావో లేదో కానీ తొలి వలపు పులకింత నాలో నిన్ను చూశాకే కలిగింది పార్వతి. నా మనసుకింత దగ్గరగా వచ్చిన అమ్మాయివి నీవే. నిన్ను దూరం చేసుకుని నేను మాత్రం బతకగలనా? నీ మాటలకు సాక్ష్యం నేనుంటాను అన్నట్లుగా టపటపమని చినుకులు పడసాగాయి. వర్షం బాగానే వచ్చేటట్లుంది. ఇక్కడుంటే తడిసి ముద్దయిపోతాం. గుడిసెలోకి వెళదాం రండి. అతని చెయ్యి పుచ్చుకుని పరుగు తీసింది పార్వతి. వర్షం రావడంతోనే ఉధృతంగా రావడంతో గుడిసెలో చేరేలోగా ఇద్దరూ తడిసిపోయారు. బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్లుగా గుడిసె చుట్టూ వర్షం, గుడిసెలో ఇద్దరే. తడిసిన దుస్తుల్లో పార్వతి అందం యవ్వనం ప్రస్ఫుటమవుతుంటే గోపీనాథ్ కళ్ళల్లో కాంక్ష చోటు చేసుకుంది. పార్వతి అన్నాడు ఆమె భుజం మీద చెయ్యి వేసి. పార్వతి గాబరా పడింది. వద్దండి, అమ్మకు తెలిస్తే చంపేస్తుంది. ఇంత మంచి అవకాశాన్ని వదులుకోలేను. తడిసిన చీరలో ఇంత అందంగా కనిపిస్తుంటే ముక్కు మూసుకుని కూర్చోవడం నా చేత కాదు. మన మనసులు కలిసినప్పుడే మనం ఒకటి అయినట్లే లెక్క. అనవసరంగా భయపడకు. బుట్టలో అరవిడిన మల్లెలు దోసిల నిండా తీసుకుని ఆమె మీద జల్లాడు ఆరాధనగా. నిన్ను నేను అన్యాయం చెయ్యను. దీంతో మన బంధం గట్టిపడుతుంది. అమ్మ తెచ్చిన సంబంధం చేసుకుపోతానని నువ్వు నన్ను బెదిరించలేవు. నేను నీ నుండి దూరం కాలేను. కాదనకు పార్వతి. మన ప్రణయానికి నిజమైన సఫలత ఇది. గోపీనాథ్ కళ్ళే కాదు, గొంతు రూపం అన్నీ మారిపోయినట్లుగా అయ్యాయి. ఆమెను అతను చేతులు ఆవేశంగా పెనవేసుకుపోతున్నాయి. తీయని అనుభూతి సుడిగుండంలో పడి అతడిని ప్రతిఘటించడం మానేసింది పార్వతి. కళ్ళు అరమూతలు పడగా అతనిలో ఐక్యమైపోయింది. ఇద్దరి మధ్య హద్దు చెరిగిపోయింది. బయట వర్షపు ఉధృతం తగ్గటంతో పాటు వీళ్ల కోరికల ఉధృతం కూడా తగ్గింది. సొమ్మసిల్లినట్లుగా పడుకుని ఉంది పార్వతి. నీ అమ్మ కడుపు కాల. ఏం వర్షం. ఎద్దుల్ని విడిచి కొట్టంలోకి తోలేసరికి తడిసేపోయాను. తడిసిన బట్టలతో వచ్చాడు జీతగాడు. దిగ్గున లేచి కూర్చుని బట్టలు సరిచేసుకోసాగింది పార్వతి. వాడికి వెంటనే ఏదో అనుమానం తట్టినట్లుగా పార్వతి ముఖంలోకి గోపీనాథ్ ముఖంలోకి మార్చి చూడసాగాడు. ఏదో జరగకూడనిది జరిగినట్లు అతని మనసు శంకించింది. ఈ మధ్య వీళ్ళిద్దరూ తోటలో కలుసుకొని గంటల కొద్దీ కబుర్లు చెప్పుకోవటం నవ్వుకోవటం చూస్తూనే ఉన్నాడు వాడు. వీడెవరో పట్నం బాబుగాడు పంతులు గారై వచ్చి అభయం శుభం తెలియని పిల్లను వల్లో వేసుకున్నట్టున్నాడే. కొంపలంటుకు పోకముందే రత్నమ్మకి ఈ సంగతి చెప్పాలి. కూతుర్ని అదుపులో పెట్టుకోమని చెప్పాలి అనుకున్నాడు. చెట్టుకి సగం పువ్వులు అలాగే ఉండిపోయాయి. చీకటి పడిపోయింది. ఇంకేం కోస్తాను? మరీ చీకటి పడితే చెరువు కట్ట దగ్గర పాములు కాళ్ళకు అడ్డు పడతాయి. పెడదామా? ఏం జరగనట్లుగా మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ అంది పార్వతి. వెళదాం. 1-6 చినుకులు పడుతూ ఉండగానే ఊళ్ళోకి బయలుదేరారు ఇద్దరు. ఇంత పని జరుగుతుందని తెలిస్తే నేను అసలు ఈరోజు తోటకు వచ్చేదాన్ని కాదు. పార్వతి దిగులుగా అంది. మీరు నన్ను మోసం చేస్తే నాకు సాక్ష్యం ఎవరు? దిక్కెవరు? నా తెలివితేటలన్నీ ఏమైపోయాయి ఈరోజు? మోసం చేస్తానని ఎప్పుడూ అనుకోవద్దు. నేను నిన్ను తప్పకుండా పెళ్లాడతాను పార్వతి. వచ్చే ఆదివారం మా ఊరికి వెళ్ళి మా అమ్మా నాన్నలతో మన పెళ్లి సంగతి మాట్లాడతాను. నన్ను నమ్ము. అనవసరంగా నీ మనసు పాడు చేసుకోకు. లేనిపోని భయాలు సృష్టించుకోవద్దు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నొక్కుతూ అన్నాడు గోపీనాథ్. పెళ్లి కాకుండానే చెడిపోయిన ఆడపిల్లల కథలెప్పుడూ ట్రాజడీగా మారిపోవడమే విన్నానండి. నాకెందుకో మన పెళ్లి సవ్యంగా జరుగుతుందనిపించడం లేదు. నా ప్రేమ మీద నీకు ఆ నమ్మకం లేదా పార్వతి? మగవాళ్ల అవసరాలను అవకాశాలను బట్టే వాళ్ల ప్రేమ మారుతూ ఉంటుందన్న కథలే ఎక్కువగా చదివాను. నా జీవితంలో ఇవాళ జరిగింది మాత్రం మంచిది కాదు. మగవాళ్ళు కదా, మీరు సులభంగా తప్పుకుపోవచ్చు. తప్పుకోలేనిది, చెరగని మచ్చతో కుమిలిపోయేది నేనే. పార్వతికి దుఃఖం వచ్చేస్తోంది. అబ్బా, నిన్నెలా నమ్మించాలో నాకు తెలియడం లేదు.
మనం ఒకటైపోయిన క్షణం నుండి నీ బాధ నాది, నీ ప్రాణం, నీ మానాభిమానాలు నావి. రేపే మా వాళ్లతో మాట్లాడడానికి వెళతానంటున్నానుగా. పార్వతి ఇంటికి వచ్చి తల్లికి పూలబుట్ట ఇచ్చి పక్కపరిచి దుప్పటి బిగించి పడుకుంది. ఎందుకే ఈ వేళప్పుడు పడుకున్నావు అడిగింది తల్లి. తలనొప్పిగా ఉందమ్మా. ఈ వయసుకి ఏం తలనొప్పో, ఒక బరువా బాధ్యత, ఏం ఆలోచించి తలనొప్పి వస్తుందో మరి సనగసాగింది ఆమె. దుప్పట్లో సన్నగా రోదిస్తోంది పార్వతి. అమ్మకి ముఖం ఎలా చూపాలి? ఎంత పని జరిగింది? అమ్మకి ఈ సంగతి తెలిస్తే చంపేస్తుంది. రత్నమ్మ బొగ్గుల కుంపటి మీద పాలు పెట్టేసి కాసిని బియ్యం కడిగి కుంపటి మీద పడేసి యువతలకు వచ్చింది. కూతురు వెక్కిళ్ళు పెట్టడం సన్నసన్నగా వినిపించి ఎందుకే ఏడుస్తున్నావు అని ఆదుర్దాగా అడిగింది. దుప్పటి తీయబోయింది కానీ పార్వతి బిగించి పడుకోవడం వల్ల రాలేదు. తల్లి 1-2 సార్లు రెట్టించి అడిగేసరికి తలనొప్పి తీవ్రంగా ఉంది అని చెప్పింది పార్వతి. నీ దొంపదెగ, తలనొప్పి ఎక్కువగా ఉంటే తలకు ఏదైనా మందు పెట్టించుకోవాలి కానీ దుప్పటి బిగించి ఏడుస్తారా అని ఆవిడ దుప్పటి లాగివేయబోయింది. నా జోలికి రావద్దు, నన్ను విశ్రాంతిగా పడుకొని. ఏమిటో ఈ కాల పిల్లలు, అంతా విచిత్రమే. ఆవిడ సణుక్కుంటూ వెళ్ళిపోయింది. రాత్రి 9 అయింది. ఇక భోంచేసి పడుకుందాం అనుకుంటూ ఉండగానే జీతగాడు వచ్చాడు. తిన్నారా రత్నమ్మ అంటూ. తిందామనే వెళ్తున్నారా? నీ తిండి అయిందా? ఇంటికాడ నుండి తినే వస్తున్నానమ్మా. ఓ పావలా డబ్బులివ్వు, బీడీ కట్ట తెచ్చుకుంటాను. రత్నమ్మ రొంటిలో నుంచి బట్టల సంచి తీసి పావలా ఇవ్వటానికి దగ్గరకు రాగానే పార్వతమ్మ ఏం చేస్తోంది అడిగాడు. తలనొప్పిగా ఉందని పడుకుంది, తిండికి కూడా లేచేట్లేదు. అయితే నేను అనుకున్నది నిజమేనన్నమాట. ఏమనుకున్నావురా? వాడు మరింత గుసగుసగా పార్వతమ్మని ఇక తోటకు పంపించకు, మీ ఇంట్లో ఉన్న పంతులతో దోస్తీ కట్టింది. రోజు తోటలో ఒకటే కబుర్లు నవ్వులు. ఈ సంగతి నీ చెవిన వేసి పిల్లను జాగ్రత్తగా చూసుకోమని చెబుదామని వారం నుండి అనుకుంటున్నా. ఆవిడికి గుండెల్లో రాయి పడ్డట్టుగా అయింది. చూడగానే నాకెందుకు చెప్పలేదురా? ఆ పంతులు షికారుకని తోటకు వస్తాడు, ఆయమ్మ పూలకని తోటకు వస్తుంది. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఏదో కబుర్లు చెప్పుకునేంత మాత్రాన ఏటయ్యిందిలే అని ఊరుకున్నాను. ఇవాళ మాత్రం వాళ్ళవి ఉత్తి కబుర్లు కావని తెలిసిపోయింది. ఆ పంతులు నీ పిల్లను ఏదో మాయ చేశాడని నా అనుమానం. అంటే హద్దులు దాటారా? ఆవిడకు పై ప్రాణం పైనే పోయినట్లుగా అయింది. పెద్ద వర్షం వచ్చింది కదా. నేను మూట విప్పి పశువుల్ని కొట్టంలో తోలి గడ్డి విదిలించి గుడిసెకెళ్ళేసరికి పార్వతి చీర సరిచేసుకుంటూ లేవడము, గోపీనాథ్ ప్యాంటు జేబులో చేతులు దూర్చి నిలబడి ఆకాశం వంక చూడడము, కింద నలిగిన పువ్వులు 1-2 అతిశయోక్తులతో చెప్పుకు వచ్చాడు వాడు. పెద్దగా అరిచి గోల చేసేవు, ఇరుగు పొరుగు చెవిలో పడి వికారమైపోగలవు. గుట్టుగా నెగ్గదీసి అడుగు, ఏం చెబుతుందో ఇను అని వాడు తోటకి కావలికి వెళ్ళిపోయాడు. రత్నమ్మ లోపలికి వచ్చింది. పార్వతి కప్పుకున్న దుప్పటిని పిచ్చి కోపంతో లాగివేసింది. ఏం చేశావో చెప్పు. తల్లి ఉగ్రకాళిగా నిలబడి ఉండటం చూసి భయంతో వణికిపోయింది పార్వతి. ముఖం మీద చేతులు కప్పుకొని ఏడవసాగింది. చెప్పవే, చెప్పు. జుట్టుబట్టి కుదించి చేతికి అందిన చోటల్లా కొట్టసాగింది. చంపేసేయమ్మా, నిన్ను దుఃఖ పెట్టేందుకే పుట్టాను, పాపిష్టిదాన్ని. పెళ్లి కాకముందే చెడిపోతే నిన్నెవరు చేసుకుంటారే? ఎంత దిగజారిపోయావే దుర్మార్గురాలా. ఆవిడ ఎడాపెడా కొడుతూనే ఉంది. గదికి తాళం వేసి ఊళ్ళోకి భోజనానికి వెళ్ళిన గోపీనాథ్ అప్పుడే తిరిగి వచ్చాడు. పార్వతి ఏడుపు, తల్లి అరుస్తూ కొట్టడం వినిపించి కంగారుగా ఇంట్లోకి వచ్చేశాడు. వదలండి పార్వతిని, ఎందుకలా కొట్టేస్తున్నారు? పార్వతి తల్లి బారి నుండి తప్పించుకుని వచ్చి గోపీనాథ్ను వాటేసుకుంది. నేనే రేపు ఈ సంగతి మీతో చెబుదామనుకున్నాను. పార్వతి నేను ప్రేమించుకున్నాం. ఆమెను నేను పెళ్లి చేసుకోదలుచుకున్నాను. ఆదివారం మా ఊరికి వెళ్ళి మా వాళ్లతో మాట్లాడి వస్తాను ఈ విషయం. పార్వతి తప్పేం లేదు, ఆమెనేమి బాధ పెట్టకండి. గోపీనాథ్ గబగబా మాట్లాడాడు. ఎంతో నెమ్మదైన వాడిలా, బుద్ధిమంతుడిలా కనిపించావు. నీ నిజస్వరూపం ఇదన్నమాట. తండ్రి నెలల పిల్లప్పుడే పోతే దాన్ని అరచేతిలో పువ్వులా పెంచుకున్నానయ్యా. ఎక్కడి నుండి ఊడిపడి దాని జీవితం సర్వనాశనం చేశావు. మగదిక్కులేని ఆడదాన్ని ఈ కుంపటిని ఎలా మోయనింకా? ఆవిడ కోపం దుఃఖంలోకి మారిపోగా ఆవిడ పిచ్చిదానిలా గుండెల మీద బాదుకోసాగింది. పార్వతిని నేను అన్యాయం చెయ్యనండి. పార్వతిని నేను పెళ్లి చేసుకుంటాను. నా మాట నమ్మండి. ప్రేమించడానికి అమ్మని అయ్యని అడిగావా? ఇప్పుడు అడుగుతావా అమ్మని అయ్యని? ఇక్కడే తెలిసిపోతుంది నువ్వెంత మోసకారివు. అయ్యో, ఎలా నమ్మించేది మిమ్మల్ని? నీకు నిజంగా పార్వతిని చేసుకోవాలని ఉంటే ఇప్పుడే ఈ క్షణమే పెళ్లి చేసుకో. అలా అయితే తప్ప
ఈ గుండెల్లో నువ్వు అంటించిన నిప్పు ఆరదు. చెప్పు, చేసుకుంటావా లేదా? ఇప్పుడే ఈ క్షణమే ఎలా సాధ్యమండి? గోపీనాథ్ విస్మయం వ్యక్తం చేశాడు. నువ్వు చేసుకుంటానని చెప్పు, నేను సాధ్యం చేస్తాను. గోపీనాథ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా అన్నాడు. అయితే సరే, మీరేం చెప్పినా నేను చెయ్యడానికి సిద్ధమే. ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఆవిడ సరసరా బయటికి వెళ్ళిపోయింది. పార్వతి కందిపోయిన బొగ్గల మీదని చేతుల మీద అక్కడక్కడ దెబ్బల గుర్తులను చూసి గోపీనాథ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పార్వతి, నా వల్ల కదా నీకు ఈ దెబ్బలు? విచలిత స్వరంతో అన్నాడు. జీతగాడు వచ్చి అమ్మ చెవిలో ఊదాడు. లేకపోతే ఇంత పని జరిగేది కాదు. ఎప్పుడో ఓసారి తెలియాల్సిందే కదా. ఇప్పుడు తెలియడమే మంచిదైంది. ఆవిడ రేపటి నుండి మనం మోసగించుతున్నామనే బాధ ఉండదు. మీ అమ్మ బయటకు వెళ్ళిపోయింది ఎందుకు? ఏమో నాకు తెలియదు. వాళ్ళ సస్పెన్స్ కాసేపట్లో తీరిపోయింది. 2-3 ఏళ్ల అవతల ఉండే సుభద్రమ్మతో, ఆమె భర్తతో తిరిగి వచ్చింది రత్నమ్మ. ఆవిడ పెద్ద ముత్తైదువు. నుదుట 90 పైసంత కుంకుమ బొట్టుతో పార్వతీదేవి భూలోకానికి వచ్చిన మానవకాంత రూపంలో ఉంది. ఆవిడ్ని లోపలికి తీసుకెళ్లి ఆవిడ చేత పసుపు కొమ్ముకు దారం కట్టించి ఆవిడ చేత పట్టించుకు వచ్చింది రత్నమ్మ. పార్వతిని నట్టేట ముంచే ఉద్దేశమే నీకు లేకపోతే ఈ పసుపు కొమ్ము దాని మెడలో కట్టు. నా బిడ్డకి పెళ్లి జరిగిందన్న ఆత్మతృప్తి నాకుంటుంది అంది రత్నమ్మ. పేదవాళ్ల పెళ్లి ఇలాగే ఉంటుంది. ఈ పెళ్లికి ఆ వృద్ధ దంపతులిద్దరూ సాక్షులు. ఇదే పెళ్ళనుకుంటే ఇది పార్వతి మెడలో కట్టడానికి నాకేమీ అభ్యంతరం లేదండి అని సుభద్రమ్మ చేతిలోంచి పసుపు తాడు అందుకున్నాడు గోపీనాథ్. కొంచెం ఆగు నాయనా, కుంకుమ తెస్తాను. సుభద్రమ్మ లోనికి వెళ్ళి కుంకుమ తెచ్చింది. ఆ పిల్ల నుదుట కుంకుమ బొట్టు పెట్టి ఈ పసుపు తాడు కట్టు అని చెప్పింది. పెళ్ళంటే బంధుమిత్రులు, బాజా భజంత్రి, పురోహితులు, మంత్రాలు ఇవేవీ లేకుండా ఒక బొమ్మల పెళ్లిలా ఒక పసుపు కొమ్ముతో పార్వతి పెళ్లి జరిగిపోయింది. మర్నాడు గోపీనాథ్ ఉండే గది కొత్త దంపతులకు పడక గదిగా మారిపోగా అతని స్నాన భోజనాలు ఇంట్లోకి మారాయి. ఊరికి వెళ్ళి 2 రోజుల తర్వాత వచ్చాడు గోపీనాథ్. అతను స్నానం చేసి భోజనం ముగించే వరకు ఎవ్వరూ ఏమీ అడగలేదు. తల్లి కూతుళ్ళు ఏం వినాల్సి వస్తుందోనని భయం. అతని ముఖం కూడా అందుకు తగ్గట్టుగా గంభీరంగా ఉంది. చివరికి రత్నమ్మే గుండెలు చిక్కబట్టుకొని అడిగింది, ఏమన్నారు బాబు మీ వాళ్ళు? ఏం చెప్పాలో పాలుపోలేదు గోపీనాథ్కు. వచ్చిన కట్నం డబ్బుతో ఎదిగి కూర్చున్న కూతురి పెళ్లి చెయ్యాలనుకున్నారు. ప్రేమించి పెళ్లాడుతున్నానంటూ తమ నోట్లో దుమ్ము కొడుతున్నావు. అదీకాక తక్కువ కులం పిల్ల. ససేమిరా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని చెప్పేశారు మా వాళ్ళు. తమ మాట కాదని చేసుకుంటే తమ ముఖం ముందుకే రావద్దని చెప్పారు వాళ్ళు. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు తన మీద ఆశలు పెంచుకోవడం చాలా సహజం. వాళ్ళ ఆశలు అన్నీ కాకపోయినా కొన్నైనా తీర్చడం కొడుకుగా తన బాధ్యత. మాట కాదని తనకిష్టమైన పిల్లను చేసుకుని సంబంధం తెంచుకుని వెళ్ళిపోవడం వట్టి కృతజ్ఞత అనిపించుకుంటుంది. నేను ప్రేమించిన పిల్లను పెళ్లాడడం వల్ల చెల్లెలి పెళ్లికి కట్నం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే కట్నం డబ్బు ఎక్కడైనా అప్పు చేసి ఇవ్వండి. నెల నెల నా జీతంలోంచి తీర్చేస్తాను అని చెప్పాడు. నువ్వు మా మాట వినకుండా కులం కాని పిల్లను చేసుకున్నావో అంతే, నీకు మాకు చెల్లు. నీ సంపాదనలో 90 పైసా కూడా మాకు పెట్టద్దు. వాళ్ళు పట్టిన పట్టు విడవలేదు. గోపీనాథ్కి ఏం తోచలేదు. అక్కగారి ఊరికి వెళ్ళాడు. ఆమెతో తన కథంతా మొరపెట్టుకున్నాడు. పార్వతిని ప్రేమించటం, పెళ్లికి ముందే సంబంధం ఏర్పడటం, తరువాత పార్వతి తల్లి బలవంతంతో ఆమె మెడలో పసుపు కొమ్ము కట్టడం. ఇంత జరిగాక ఆ అమ్మాయిని ఎలా వదిలేయను అని అడిగాడు. అక్కగారితో చెబుతూ ఉంటే విన్న బావగారు బావమరిదిని మందలించాడు. బ్రహ్మచారివి, ఏదో కక్కుర్తి పడ్డావే అనుకో. అలా చేసి ఇలా బయటపడేటట్టు చూసుకోవాలి కానీ మెడకు కట్టుకునేటట్టు చేసుకుంటారా ఎవరైనా? ఎంత తెలివి తక్కువ వాడిపోయి. నేనైతే నా చర్రును లేచింది భార్య. చిచ్చి, ఏం మగవాళ్ళండి, మీ అవసరం తీర్చుకోవడం తప్ప అవతల ఆ ఆడదాని జీవితం ఏమవుతుందో చూసుకోనక్కర్లేదన్నమాట. మీలాంటి మగవాళ్ళు ఉండబట్టే ఆడవాళ్ళకి ఇన్ని కన్నీటి గాథలు. తమ్ముడు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయికి అన్యాయం చెయ్యకు. నీ పెళ్లికి ఎవ్వరూ రాకపోయినా నేనొస్తాను అని ధైర్యం చెప్పింది. పెళ్లికి నువ్వు రావడం కాదే అక్కయ్య, నువ్వు ఈ పెళ్లికి అమ్మా నాన్నని ఒప్పించాలి. ఆ కార్యభారం నీ మీదే మోపటానికి వచ్చాను. వచ్చి అక్షతలు వేయటం చేతనవును కానీ ఇంత పెద్ద పని నేను ఎలా చేయగలనురా? అమ్మా నాన్న ఇద్దరూ ఇద్దరే. తాము పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అనే మొండివాళ్ళు. వాళ్ళు ఒప్పుకోవాలి అని పట్టుదల నీకెందుకు? నువ్వే వెళ్ళి పెళ్లి చేసుకో.
అమ్మా నాన్న కొన్నాళ్ళు కోప్పడి తిట్టి తరువాత చల్లబడిపోతారు, అందరూ ఒక్కటైపోతారు. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు కదా అక్కయ్య. అమ్మా నాన్న ఆనందంతో అక్షతలు వేయటానికి బదులు శాపనార్థాలు పెట్టడం నాకు ఇష్టం లేదక్కయ్య. వాళ్ళ చేతుల మీదుగానే నా పెళ్లి జరగాలి. పార్వతి అందరాడపిల్లల్లాగా మన ఇంటికి రావాలి. నువ్వు ఎలాగైనా వాళ్ళని ఒప్పించి తీరాలి. ఈ పని నువ్వు చేయగలవనే గట్టి నమ్మకంతోటే నీ దగ్గరకు వచ్చానక్క. నా శాయశక్తిలా ప్రయత్నిస్తాన్రా. ఆ పైన నీ అదృష్టం. ఏ సంగతి ఎప్పుడు తెలుపుతావు నాకు? 15 రోజులు గడువివ్వు. అక్కయ్యతో మాట తీసుకుని వచ్చాడు గోపీనాథ్. అక్కడ జరిగినదంతా చెప్పటం కుదరదు కాబట్టి అమ్మని నాన్నని ఒప్పించే భారం మా అక్కయ్య మీద పెట్టి వచ్చానండి. వారం 10 రోజుల్లో శుభవార్త మోసుకొని ఆవిడ దగ్గర నుండి ఉత్తరం వస్తుందని నా గట్టి నమ్మకం అని చెప్పాడు ముక్తసరిగా. వాళ్ళు ఒప్పుకున్నారు. పెళ్లికి ముహూర్తం పెట్టుకోవడమే తరువాయి అన్న శుభవార్త కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అతని మాటలు తీరని ఆశాభంగం కలిగించాయి. అందరు ఆడపిల్లల్లా తన కూతురి జీవితం గట్టెక్కుతుందా లేదా? రత్నమ్మకు అనుక్షణం ఇదే చింత. ఇప్పటికే తన కూతురు గురించి గుసగుసలు విమర్శలు బయలుదేరాయి ఊళ్ళో ఎక్కడ చూసినా. ఈ రత్నమ్మకి ఏమొచ్చింది? కూతురు మెళ్ళలో లోపల పసుపు కొమ్మ కట్టించేసింది. అదే పెళ్ళని సంబరపడడం ఏమిటి? ఆ పంతుల్ని ఇంట్లోనే ఉంచేసుకుని అల్లుడి మర్యాదలు చేయడం ఏమిటి? ఆ పంతులు ఈ పిల్లను అనుభవించినన్నాళ్ళు అనుభవించి ఓ రోజు చెప్పా పెట్టకుండా ఉడాయించకపోతే చూడు అని జ్యోతిష్యం చెప్పేస్తున్నారు. వాళ్ళు చెప్పిందే నిజమైతే తను తన కూతురు ఈ ఊరు చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవాల్సిందే. పార్వతి మనసులోనూ అదే శంక. ఏమవుతుంది తన జీవితం? ఆయన ప్రేమంతా నిజమా? ఆయన తల్లిదండ్రులు ఒప్పుకుంటారా తమ పెళ్లికి? అందరు ఆడపిల్లల్లా తాను అత్తగారింటికి వెళుతుందా లేదా? ఆ రోజు 3 గంటలకే తోటకు వచ్చింది పార్వతి. సాయంకాలం బడి నుండి ఇంటికి వెళ్లకుండా నేరుగా తోటకు వచ్చేస్తానన్నాడు గోపీనాథ్. అతని కోసం ఫ్లాస్క్లో టీ, డబ్బాలో టిఫిను తీసుకువచ్చింది. అతను ముఖం కడుక్కుని తుడుచుకోవడానికి టవల్ కూడా పట్టుకొచ్చింది. అవన్నీ ప్లాస్టిక్ బుట్టలో గుడిసెలో ఉంచి పువ్వులు కోయడం మొదలుపెట్టింది. ఒడికట్టి పువ్వులు చకచకా కోసేస్తున్న పార్వతి అన్న పిలుపుకు ఉలిక్కి పడ్డట్టుగా అయింది. ఎదురుగా సుందర్. పార్వతి ముఖం చిట్లించుకుంది. ఎక్కడికెందుకు వచ్చావు? కఠినంగా అడిగింది. ఆ సంగతేదో తేల్చుకుని. ఉండదేమిటి? తేల్చేదేమిటి? చిన్నప్పటి నుండి నువ్వు నాతో ఆడుతూ పాడుతూ పెరిగావు. నువ్వు నాదానివని అనుకున్నాను. పట్నం నుండి ఆ పంతులు రాగానే అటు మళ్ళావు. ఎర్రగా బుర్రగా ఉన్నాడని మోజుపడ్డావు. స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అని అన్నారు పెద్దలు. సుభద్రమ్మకి మనవడు ఈ సుందర్. అతని చెల్లెలు సరళ, పార్వతి స్నేహితురాలు. చిన్నప్పటి నుండి అతని స్నేహమంతా ఆడపిల్లలతోటే. చింతపిక్కలు వామనగుంటలు ఆడే అతడిని అందరూ వెక్కిరించేవాళ్ళు. పెద్దయ్యాక కూడా అతడికి ఆ ఆటలు పోలేదు. ఇప్పటికీ సుందర్కి ఆడ స్నేహితులే ఎక్కువ. 10th ఇప్పటికే 3 సార్లు పల్టీ కొట్టాడు. చిన్నప్పటి నుండి ఆడుతూ పాడుతూ పెరిగారు కాబట్టి పార్వతికి సరళ ఎంతో, సుందర్ కూడా అంతే. కానీ అతనిలో ఎదిగిన మగవాడు మరో దృష్టి ఏర్పరచుకున్నాడు. ఆ సంగతి గోపీనాథ్తో పసుపు కొమ్ము పెళ్లి జరిగాక బయటపడింది. పసుపు కొమ్ము పెళ్లి గురించి వాళ్ళ నాయనమ్మ తెలిసిపోయిన సుందర్ మరునాటి నుండి ఒకటే పీడించటం మొదలుపెట్టాడు పార్వతిని. చిన్నప్పటి నుండి నాతో ఆడుతూ పాడుతూ పెరిగి నాలో ఆశలు పెంచి ఇప్పుడు నట్టేట ముంచావన్నమాట. చిన్నప్పటి నుండి నీతో ఆడుతూ పాడుతూ పెరిగానేమో కానీ సరళ ఎంతో, నువ్వు అంతే నాకు. సరళ నేను ఒకటే ఎలా అవుతాం? నేను మగవాడిని, తను ఆడపిల్ల. ఏమో చిన్నప్పటి నుండి ఆడింగాట్లు ఆడుతుంటే ఆడపిల్లవని అనుకున్నాను. ఒళ్ళు మండినట్లుగా అంది పార్వతి. ఆడంగినో మగవాడినో ఒకసారి ఇలా దగ్గరగా రా, చూపిస్తాను. మీ సరళ దగ్గరో మీ అమ్మ దగ్గరో చూపించుకో అనేసి వచ్చింది పార్వతి కోపంగా. మళ్ళీ ఇప్పుడు తయారయ్యాడు. నా మగతనమేమిటో నీ దగ్గరే చూపించుకుందామని వచ్చాను. నడుం మీద చేతులు పెట్టుకుని మగధీరుల్లా ఛాతీ విరుచుకుని నిలబడి అన్నాడు. ఇప్పుడు ఆయన వస్తాడు, ఆయన ముందు చూపించు. ఒళ్ళు హోనం చేసి పంపిస్తాడు. నిన్న వచ్చినవాడు నీకు అంత గొప్ప హీరో అయ్యాడన్నమాట. మధ్యలో వచ్చినవాడు మధ్యలో పోవాల్సిందే. చివరికి నువ్వు నేనే మిగలాలి. అతడు పసుపు కొమ్ముతో నిన్ను పెళ్ళాన్ని చేసుకుంటే నేను మంగళసూత్రంతో 10 మంది ఎదుట పెళ్లి చేసుకుంటాను. సుందర్, నీకో దండం పెడతాను, నా జోలికి రాకు. నువ్వు నిజంగా నా స్నేహితుడివే అయితే, నీకు ఆ అభిమానమే ఉంటే ఒకరికి భార్యనయ్యాక ఇలా మాట్లాడవు. కోపంతో కాక మంచి మాటలతో అతడిని తన జోలికి రాకుండా చేసుకుందామనుకుంది పార్వతి. ఒక పసుపు కొమ్ము కట్టినంత మాత్రాన భార్యవైపోతే నేను 100 పసుపు కొమ్ములు కట్టగలను. నేనంతే తేలిగ్గా వదలను. పార్వతి, నువ్వు నాకు చెందాల్సిన మనిషివి.
కనీసం భార్యవి కాకపోయినా అప్పుడప్పుడు నా అవసరం తీర్చే మనిషిగానైనా నువ్వు నాకు కావాలి. ఏం కూసావు? ఈ పార్వతి నీ కంటికి మరీ అంత లోకువుగా కనిపిస్తుందా? పార్వతి ఆపుకోలేని కోపంతో చెయ్యెత్తి కొట్టబోయింది. కానీ చెయ్యి చెంప మీద పడకముందే మధ్యలోనే పట్టేశాడు సుందర్. ముందు చేతి నొదులు, నువ్వు అంగీకరించాకే వదలడం. పార్వతి గింజుకోసాగింది. ఇద్దరి మధ్య యుద్ధం ఎలా పరిణమించేదో కానీ దూరంగా గోపీనాథ్ రావటం కనిపించింది. వదిలేశాడు. బాగా ఆలోచించుకో. మర్యాదగా నా దారికి రాకపోయావో నిన్నెలా వంచాలో నాకు తెలుసు. విషం చిమ్ముతున్నట్లుగా అని వెళ్ళిపోయాడు. ఆయనకి ఈ సంగతి చెప్పడమా మానడమా? చెబితే ఆయన అపార్థం చేసుకుంటే? గోపీనాథ్ దగ్గరగా వచ్చాడు. అతని ముఖం గంభీరంగా ఉంది. సుందర్ చేతిలోంచి పార్వతి చెయ్యి లాక్కోవటం అతడు చూశాడు. పార్వతి తరచూ సుందర్ వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటుందని తెలుసు గోపీనాథ్కు. ఆ ఇంటికి ఈ ఇంటికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని తెలుసు. పార్వతే ఏమైనా చెబుతుందేమోనని చూశాడు. పార్వతి పువ్వులు కోయడంలో నిమగ్నమైనట్లుగా నటించసాగింది. అతని పేరు సుందర్ కదూ, ఎందుకు వచ్చాడు తోటకు? గోపీనాథ్ అడిగాడు. ఏం చెప్పాలి? అతడు తనని పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడని ఎలా చెప్పాలి? చెబితే అంత చనువుందా మీ మధ్య అని అపార్థం చేసుకుంటే? పార్వతి తటపటాయింపు గోపీనాథ్కు మరో విధంగా స్ఫురించసాగింది. ఎందుకు వచ్చాడంటే చెప్పవేందుకు? ఈసారి రెట్టిస్తున్నట్లుగా అడిగాడు. ఇటువైపు వాళ్ళ పొలాల వైపు వెళుతూ ఊరికే వచ్చాడు. ఊరికినే వస్తే అతని చేతిలో నీ చెయ్యి ఎందుకుంది అని నోటిదాకా వచ్చింది, కానీ అడగలేదు. ఆ మాటని మనసులోనే అదిమి పైకి మామూలుగా ఉండటానికి ప్రయత్నించాడు. బావి దగ్గరకు వెళ్ళి కాళ్ళు కడుక్కొస్తారా? మీకోసం టిఫిను టీ తెచ్చాను అని అతను బావి దగ్గరకు వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చేసరికి పార్వతి టవల్ అందించింది. తుడుచుకుని కింద గోనిపట్టా మీద కూర్చున్నాడు. కబుర్లు చెప్పుకుంటూ తినాలని ఇద్దరికీ అన్ని తెచ్చింది. కానీ ఇప్పుడు ఏమీ తినాలనిపించలేదు పార్వతికి. అతనికి మాత్రమే పెట్టి తను మౌనంగా కూర్చుంది. టిఫిన్ డబ్బాలో మిగిలిన పకోడీలు చూసి నువ్వు తినవెందుకు అనలేకపోయాడు గోపీనాథ్. పార్వతికి తన దగ్గర దాపరికాలున్నాయన్నమాట. ఇదే తొలుస్తుంది అతని మనస్సును. జరిగింది అతనికి చెప్పేస్తే ఏ అపార్థం చేసుకుంటాడోనని పార్వతి బాధ. ఆ సాయంత్రం ఎంతో సంతోషంగా గడపాలి అనుకుంటే ఏ కబుర్లు ఏ ఉత్సాహం లేకుండా ఎవరి ఆలోచనల్లో వాళ్ళకి గడిచిపోయింది. అమృత భాండంలో విషపు బిందువు చిందినట్లుగా మనస్సులు కలుక్కుమంటున్నాయి. 2 రోజుల తరువాత మళ్ళీ కనిపించాడు సుందర్ తోటలో. గోపీనాథ్ పార్వతిని ఏమీ ప్రశ్నించలేదు సుందర్ రాక గురించి. ఊరికినే వచ్చాడని చెబుతుంది కాబట్టి. ఈరోజు తోటకి నువ్వే వెళ్ళమ్మా, నాకు తలనొప్పిగా ఉంది, కావాలంటే నీకు దండలు కట్టి పెడతాను అని చెప్పింది పార్వతి. 2 రోజులు వరుసగా అదే మాట చెప్పేసరికి తోటంటే ఎగిరి గంతేసేదానివి, తోటలో ఇద్దరు కబుర్లు చెప్పుకోవచ్చని పరిగెత్తేదానివి, ఎందుకు వెళ్ళనంటున్నావు అడిగింది రత్నమ్మ. సుందర్ సంగతి తల్లితో కూడా చెప్పలేకపోతోంది పార్వతి. వయసు వచ్చిన పిల్లవి, ఎప్పుడూ పరాయి ఏళ్లకి ఈ పరుగులేమిటి అని ఎప్పుడూ కోప్పడేది తల్లి. తల్లి మాట లక్ష్య పెట్టకుండా చాలా రాత్రి వరకు సరళతో కబుర్లు చెబుతూ ఉండిపోయేది వాళ్ళింట్లో. సుందర్ కూడా సినిమాల కబుర్లు చెప్పేవాడు. సుందర్ని సరళ కంటే వేరేగా చూడలేకపోయిన తన అమాయకతకు తగిన ప్రతిఫలం పొందుతుంది ఇప్పుడు. తన మనసులోనే ఇదంతా పెట్టుకుని నలిబిలి అయిపోయే కంటే గోపీనాథ్కి అంతా చెప్పేసి సుందర్ సంగతి అతన్నే తేల్చేసుకోమంటే అతడు తను చెప్పింది నమ్ముతాడా, అపార్థం చేసుకుంటాడా? పార్వతి ఈ తర్జన భర్జనలో ఉండగానే 1 వారం రోజులు గడిచిపోయాయి. ఆ రోజు సాయంకాలం గోపీనాథ్ తోటకు వెళుతూ పార్వతిని పిలిచాడు రమ్మని. మీరు వెళ్ళండి, నాకు తలనొప్పిగా ఉంది. అలా చల్లగాలికి వెళితే తలనొప్పి అదే తగ్గిపోతుంది పద. ఇద్దరి మధ్య వాలిన తెరను గోపీనాథే ముందుగా తొలగిద్దామనుకున్నాడు. తోటలో కూర్చుని మనసు విప్పి మాట్లాడుకోవాలనే పార్వతిని పిలిచాడు. తోటకు వెళితే మళ్ళీ సుందర్ ఎక్కడ ప్రత్యక్షమవుతాడోనని భయం పార్వతికి. రాలేను, చాలా సుస్తీగా ఉంది. ఏం సుస్తీ? కడుపులో ఏమిటో వికారంగా తిప్పుతున్నట్లుగా ఉంది. మీరు వాకింగ్ నుండి తొందరగా రండి, మనం ఇంట్లోనే కబుర్లు చెప్పుకుందాం. గోపీనాథ్ మంచి మూడ్లో ఉంటే వేవిళ్ళా అప్పుడేనా అనేవాడు. పార్వతి చెంపల్లో పాకిన ఎరుపుని తృప్తిగా చూసేవాడు. నీకు పాప కావాలా బాబు కావాలా? నాకైతే బాబే కావాలి అంటూ బంగారు కలలు కంటూ కూర్చునేవాడు పార్వతి చెంత. కానీ ఎందుకో ఇప్పుడు ముభావంగా కదిలాడు. గోపీనాథ్ తోటకు వెళ్ళేసరికి అక్కడ సుందర్ తయారుగా ఉన్నాడు. పార్వతి రాలేదా అని అడిగాడు గోపీనాథ్కి దగ్గరగా వచ్చి. రాలేదు. పార్వతితో ఈ సమస్య పరిష్కరించుకోవడం కంటే మీ ద్వారా పరిష్కరించుకోవడమే మంచిదనిపిస్తుంది. ఆ బావిగట్టును కూర్చుందాం రండి.
గోపీనాథ్ కూర్చున్నాడు. ఇంతకాలం తను మదన పడిన దానికి జవాబు లభిస్తుందా? సుందర్ గొంతు సవరించుకొని మొదలుపెట్టాడు. పార్వతి, నేను ఇరుగు పొరుగు ఇళ్లవాళ్ళమని మీకు తెలుసు అనుకుంటాను. మేము చిన్నప్పటి నుండి ఆడుతూ పాడుతూ పెరిగిన వాళ్ళం. బాల్య స్నేహం యవ్వనంలో అడుగుపెట్టాక ప్రణయబంధంగా మారటం ఎంతో సహజం కదా. నా చదువు పూర్తయ్యాక పెద్దవాళ్లతో చెప్పి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. ఈ తోటలోనే మేము తరచూ కలుసుకునేవాళ్ళం. మేమిద్దరం ఎప్పుడో ఒకటయ్యాం. నాదనుకున్న పార్వతి చిత్రంగా మీరొచ్చాక మీదైపోయింది. ఏం మత్తు జల్లారో కానీ నా ముఖం చూడటం కూడా మానేసింది. పెళ్లి కాకుండానే మీతో బాహాటంగా కాపురం మొదలు పెట్టేసింది. ఇది అన్యాయం కాదా అని పార్వతిని అడిగాను మొన్న. విదిలించి పారేసింది. మీ మాయలో పడి పూర్తిగా మనిషే మారిపోయింది. విషాదం మూర్తీభవించినట్లుగా అన్నాడు. అయితే ఇప్పుడు ఏం జరగాలంటావు? బాగా నల్లబడిన ముఖంతో అన్నాడు గోపీనాథ్. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోవాలి అంటాను. నేను వెళ్ళిపోతే పార్వతిని పెళ్లి చేసుకుంటావా? పెళ్ళే చేసుకుంటానో ఏం చేసుకుంటానో మీకు అనవసరం. ముందు మీరు తప్పుకోండి మా మధ్య నుండి. ఎంతగా మోసగించే ఆడవాళ్ళుంటారా అన్న విభ్రాంతి తప్ప ఇతడు చెప్పేది నిజమా కాదా అన్న సందేహం మాత్రం కలగలేదు గోపీనాథ్కు. హోరుగాలిలో రెపరెపలాడుతున్న దీపంలా ఉంది అతని మనఃస్థితి. పార్వతిని ఎంతగా ప్రేమించాడు. ఎలాగైనా తన వాళ్లను ఒప్పించి పెళ్లాడాలి అనుకున్నాడు. పార్వతి ప్రేమ నిజమేననుకున్నాడు. కానీ ఆమెది ఒట్టి వ్యామోహం అన్నమాట. తనకంటే అందగాడు, చదువుకున్నవాడు, హోదాగలవాడు కనిపిస్తే వాడి వెంట ఇలాగే పడుతుందన్నమాట. పెళ్లికి ముందే శీలం కోల్పోయిన ఆడది పవిత్రురాలనుకున్న తనది అమాయకత్వం. పార్వతి మంచి అందగత్తే కాక ఆ అందంతో ఎవరినైనా మోసగించగలదన్నమాట. పార్వతి పట్ల ద్వేషంతో, అసహ్యంతో నిండిపోయింది అతని అంతరంగం. ఆ రాత్రి చాలా ముభావంగా గడిపిన గోపీనాథ్ మర్నాడు బడికి వెళ్ళి 4 రోజులు సెలవు కోసం అప్లికేషన్ పెట్టాడు. అదే రోజు పోస్టులో అక్కగారు రాసిన ఉత్తరం వచ్చింది. చిరంజీవి గోపికి, మీ అక్క ఆశీర్వదించి నీకు శుభవార్త. నువ్వు కోరిన అమ్మాయితో నీ పెళ్లి జరగబోతోంది. నాకు పెద్ద పట్టుచీర బహుమతిగా కొనిపెట్టాలి. చూడు, అమ్మని నాన్నని ఒప్పించటానికి ఎంత శ్రమపడ్డానో తెలుసా? తల ప్రాణం తోక్కొచ్చిందనుకో. మర్యాదగా ఒప్పుకుంటే పెద్దలని అనే గౌరవం నిలుస్తుంది, లేకపోతే అది పోతుంది. వాడు కోరిన పిల్లను పెళ్లి చేసుకుని మీ ముఖం చూడకుండా వెళ్ళిపోతాడు. ఎప్పుడో ఒకసారి కొడుకు పంచన చేరవలసిన వాళ్ళు ఇప్పుడు చీకొట్టి అప్పుడు పంచన చేరతామంటే ఏం మర్యాద? ఇప్పుడు వాడి క్షేమం, వాడి సుఖం కోరితేనే కదా తరువాత వాడు మిమ్మల్ని బాగా చూసేది. ఇలా ఎన్నో బోధించాననుకో. చివరికి ఒప్పుకున్నారు. తిరుపతి కొండ మీద ముక్తసరిగా పెళ్లి కానిద్దామనుకున్నారు. అందుకని నువ్వు ఒకసారి ఆ పిల్ల తల్లిని తీసుకొచ్చి అమ్మ వాళ్లతో అన్ని సంగతులు మాట్లాడగలవు. నాకు మాత్రం నీ పెళ్లిలో పెద్ద పట్టు చీర మర్చిపోకు. గోపీనాథ్ విరక్తిగా ఆ ఉత్తరాన్ని చింపివేశాడు. ఇంటికి వచ్చి గబగబా తన బట్టలు, వస్తువులు సూట్ కేసులో సర్దుకున్నాడు. బట్టలు కొన్ని హోల్లో కుక్కి కట్టేశాడు. అతని ప్రయాణ సన్నాహం చూసి, ఎక్కడికి ఇంత హఠాత్తుగా ప్రయాణం అని అడిగింది పార్వతి. సెలవు పెట్టి మా ఊరికి వెళ్ళిపోతున్నాను. వీలైతే ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. కాకపోతే రిజైన్ చేసేస్తాను. వెళ్ళిపోతున్నారా? మళ్ళీ రారా? పార్వతి కొయ్యబారినట్లుగా అయింది. మీరు రాత్రి నుండి కోపంగా ఉన్నారు. ఏదడిగినా మాట్లాడడం లేదు. ఏం తప్పు చేశానో చెప్పండి డగ్గుత్తికతో అంది. మళ్ళీ రాను. వెళ్లే ముందు నీతో గొడవ పడటం ఇష్టం లేదు. ఊరికి వెళ్ళాక ఏం జరిగింది ఉత్తరం రాస్తాను. ఆమె ముఖం చూడటం కూడా ఇష్టం లేనట్లు ముఖం మరోవైపు తిప్పుకొని అన్నాడు. ఏమిటి? మళ్ళీ రారా? ఊరికి వెళ్ళాక ఉత్తరం రాస్తారా? పార్వతి కళ్ళు ఎర్రబడిపోయాయి. రివ్వున గోపీనాథ్ ముందుకు వచ్చి అతని భుజాలు గుచ్చి పట్టుకుంది. అతని కళ్ళల్లోకి ఎర్రగా చూస్తూ, ఒక పచ్చి మోసగాడు ఏం మాట్లాడతాడో అదే మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు. ఆకలి తీర్చుకున్న మగవాడు ఎంగిలాకును విసిరేసినట్లుగా విసిరేసిపోతున్నారు. ఎంత నయవంచన! ఎన్ని వలపులు గుమ్మరించారు! ఎంత ప్రేమ అభినయించారు! నయవంచన నీది పార్వతి. పచ్చి మోసగత్తెవు నీవు. నీది కన్యవలపు అనుకున్నాను కానీ కులట వలపు అనుకోలేదు. సుందర్తో సంబంధం ఉండి నాతో ప్రణయం నడిపావు. పాల వంటి స్వచ్ఛమైన ప్రేమ అందించాను పార్వతి. నువ్వు విడిపోతూ నన్ను దూషించాలి అని అనలేదు. దేవుడు నన్ను రక్షించాడు. నీతో పెళ్లి జరగక ముందే నీ రంగు బయటపడింది. గోపీనాథ్ ఆవేశం లేకుండా మాట్లాడుతున్నా అతని గొంతు చాలా పదునుగా ఉంది. పార్వతికి నవనాడులు కుంగిపోతున్నట్లుగా ఉన్నాయి. ఆ దుర్మార్గుడు ఏం చెప్పి మీ మనసు విరిచేశాడు?
మీరిద్దరూ చిన్ననాటి నుండి స్నేహితులని, పెద్దయ్యాక ప్రేమికులయ్యారని, అతని చదువయ్యాక పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని, నేను రావడం వల్ల నీ మనసు ఇటు తిరిగిందని, ఇంకెవరైనా నాకంటే అందగాడు గొప్పవాడు వస్తే నీ మనసు అటు తిరుగుతుందని, నీ మనసు వేశ్య కంటే హీనమని, ఒక్కో వాడి బాణం వచ్చి సూటిగా గుండెల్లో గుచ్చుకున్నట్లుగా పార్వతి చైతన్యహీనమైంది. వాడి కోరిక తీర్చలేదన్న కసితో వాడు చెప్పింది నమ్మేయడమే కాకుండా నన్ను చిత్రహింస చేసే మాటలు అంటున్నారు. నా తరపున నిలబడి వాడికి ప్రాయశ్చిత్తం చేయటానికి బదులు వాడి తరపున చేరి నన్ను దోషిగా నిలబెట్టి శిక్షించటానికి జమకట్టారు. ఇన్నాళ్ళు మీదెంతో విశాల హృదయమని, సంస్కారపరులని అనుకున్నాను. అదంతా వట్టి భ్రమ. మామూలు మగవాడి కంటే హీనమని తెలిసేటట్టు చేశారు. వాడు చెప్పింది అబద్ధమని ఒక్కసారైనా ఆలోచించారా? అబద్ధం ఎలా అవుతుంది? ఆ రోజు తోటలో వాడి చేతిలో నీ చేతిని చూశాను. సుందర్ ఎందుకు వచ్చాడని అడిగితే నువ్వేం బొంకావు? పొలాల వైపు వెళుతూ ఊరికే వచ్చాడు అన్నావు. అబద్ధం చెప్పావని స్పష్టంగా తెలిసిపోయింది. ఏమీ లేనిదే అబద్ధం ఎందుకు చెప్తావు? ఒక అబద్ధం ఆడిన దానివి ఎన్ని అబద్ధాలైనా ఆడగలవు. గోపీనాథ్ ఏసడింపుగా అన్నాడు. ఎలా చెప్పాలో తెలియక చెబితే మీరు అపార్థం చేసుకుంటారని నాలో మదనపడిపోయాను. సుందర్తో నాకు చిన్నప్పటి నుండి స్నేహం ఉన్నమాట నిజమే. అది సరళతో ఉన్న స్నేహం లాంటిది తప్ప ఇంకేమీ కాదు. అతను మాత్రం మగబుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు. అతనికి ఇలాంటి విపరీతపు బుద్ధులున్నాయని గ్రహిస్తే వాళ్ళింటికి అసలు వెళ్ళేదాన్నే కాదు, ఇంత చేటు తెచ్చుకునేదాన్ని కాదు. నన్ను నమ్మండి, నేను మనస వాచ ప్రేమించింది మిమ్మల్ని, అంకితమైనది మీకే. అతని కోరిక తీరలేదన్న కసితో అతను కల్పించింది ఎంత మాత్రం నిజం కాదు. అతను చెప్పింది నిజమో నువ్వు చెప్పింది నిజమో తేల్చుకోవాలని నాకు లేదు పార్వతి. కుండెడు పాలల్లో విషబిందువు చిలికింది. ఆ బిందువును వేరు చేసి ఆ పాలను ఆరగించటం అసాధ్యం కాబట్టి మనం కలిసి ఉండలేం. నీకు రహస్యాలున్నాయి, లేకపోతే ఆ మొదటి రోజే నాతో చెప్పేదానివి. మమత విరిగింది. ఇక అది అతకదు పార్వతి. చాలా ఉదాసీనంగా మారిపోయి అన్నాడు గోపీనాథ్. అతకదంటే ఎలాగండి? మన ప్రేమ ఫలం నాలో రూపుదిద్దుకుంటుంది. నన్ను నా బిడ్డని అన్యాయం చెయ్యొద్దు. పార్వతి అతని పాదాల వద్ద కుప్పగా కూలిపోయింది. నా మనసు చాలా సున్నితం పార్వతి. అది చిన్న దెబ్బకు కూడా తట్టుకోలేదు. ఏ మాలిన్యాన్ని సహించలేదు, ఏ అబద్ధాన్ని భరించలేదు. స్వచ్ఛమైన ప్రేమ ఇచ్చి అంతే స్వచ్ఛమైన ప్రేమ పుచ్చుకునే మనిషిని నేను. ఇక నీతో మునుపట్లా ఉండటం సాధ్యం కాదు నాకు. నన్ను మరిచిపో, వెళ్ళొస్తాను. నిర్దాక్షిణ్యంగా నిరభిమానంగా వెళ్ళిపోతున్న గోపీనాథును నిస్సహాయంగా చూస్తూ కూర్చున్న పార్వతి కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయి నిప్పులు ప్రజ్వరెల్లసాగాయి. ఎంత సంకుచితుడు! ప్రేమ పేరుతో కాంక్ష తీర్చుకుని పరారైపోయే స్వార్థపరుడు. సుందర్ కంటే తక్కువ దుర్మార్గుడు కాదితడు. కన్య జీవితాన్ని కాలరాచి చెడిపోయిన స్త్రీగా ముద్ర వేసి వెళ్ళిపోయిన ద్రోహి. నిండు దోసెళ్లతో అతనికిచ్చిన ప్రేమకు అతను ప్రతిఫలంగా ఇచ్చింది ఏమిటి? తండ్రి పేరు చెప్పుకునేందుకు లేని బిడ్డను. తోటకు వెళ్ళొచ్చిన రత్నమ్మ సర్వం కోల్పోయిన దానిలా కూర్చున్న పార్వతిని చూసి ఏమిటే, ఏమైంది అని అడిగింది. ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారమ్మా. వెక్కిళ్ల మధ్య జరిగింది చెప్పింది పార్వతి. జరిగింది విని రత్నమ్మ నెత్తీరు నోరు కొట్టుకుంటుంటే శ్రీధర్ ప్రళయ రూపం ఎత్తినట్లుగా అయ్యాడు. ఎంత దూరం వెళతాడు? బొక్కలోకి పోయినా ఈడ్చుకొని వస్తాను, నీ కాళ్ళ ముందు పడేస్తాను. ఇవ్వాడు అడ్రస్. శ్రీధర్కు కండబలంతో పాటు గుండె బలం కూడా ఉంది. అడ్రస్ నాకు తెలియదు మామయ్య. ఊరైనా అడగలేదు, పేరైనా అడగలేదు. మనసేమో అతడిని విడిచి మరలి రాకున్నది. సినిమా పాట గుర్తుకు వచ్చింది శ్రీధర్కు. ఈ ఆడవాళ్ల అమాయకతే వాళ్ల జీవితాలను కన్నీటిమయం చేస్తున్నాయనుకున్నాడు. అడ్రస్ తెలియనంత మాత్రాన పోయిందేమీ లేదు. వాడు ఈ భూప్రపంచంలో ఎక్కడ ఉన్నా పట్టుకు తెస్తాను. పట్టుకు తెచ్చి ఏం చేస్తావు మామయ్య? చేసేదేమిటి? చచ్చినట్టు నీ మెళ్ళో తాళి కట్టేటట్టు చేస్తాను. నీతో కాపురం చేసేట్టు చేస్తాను. నాకక్కర్లేదు మామయ్య ఆ మనిషి. నన్ను, నా ప్రేమను ఎంత కించపరిచి వెళ్ళిపోయిన ఆ మనిషి ఇక నాకక్కర్లేదు. నేను మరీ అంత ఆత్మాభిమానం లేని మనిషిని కాదు. జీవితంలో అతని ముఖం కూడా నేను చూడలేను మళ్ళీ, ఒక దృఢ నిశ్చయంతో అంది పార్వతి. శ్రీధర్ విస్మయంగా, అతడి ముఖం చూడక ఇంకెవరి ముఖం చూస్తావు అని అడిగాడు. ఇక ఏ మగవాడి ముఖము నేను చూడను. 100 ఏళ్లకు సరిపడిన చేదు అనుభవం పొందాను మామయ్య. నాకు ఇంకే అనుభవము వద్దు. ఇక చాలే, పెళ్లి కాకుండా తల్లివవుతూ చేసిన నిర్వాకం చాలదన్నట్లు అతను అక్కర్లేదంటున్నావా? ఏ మగాడి ముఖము చూడక ఏం చెయ్యాలని? కస్సుమంది రత్నమ్మ. సమాజం దృష్టిలో నాకు పెళ్లి కాకపోవచ్చు, కానీ
నా మెడలో పసుపు కొమ్ము కట్టిన క్షణం నుండే నేను అతని భార్యనమ్మా. ఆ దుర్మార్గుడు దానికి విలువేమీ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. అతని వల్ల తల్లిని కూడా అవుతున్నాను. నాకు మరో పెళ్ళేమిటమ్మా? మీ ఇద్దరూ మళ్ళీ కలిసి భార్యాభర్తల్లా జీవించకపోతే నీ కడుపులో ఆ పిండం పెరగటానికి వీల్లేదు. రేపే ఎరుకల మంగిని పిలుస్తాను, మందు పోయిస్తాను. ఆ పేడ అంతటితో కడిగేసుకున్నట్లవుతుంది. ఎంత అవమానం జరిగాక మనం ఇక ఈ ఊళ్ళో ఉండలేం. ఇల్లు వాకిలి అమ్ముకుని వెళ్ళిపోయి మనం ఎవ్వరికీ తెలియని చోట కాపురం పెడదాం అంది రత్నమ్మ. ఎంత జరిగాక ఈ ఊళ్ళో తలెత్తుకు తిరగడం అసాధ్యం కాబట్టి ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి ఒప్పుకుంటాను, కానీ మందు తాగటానికి ఒప్పుకోను అంది పార్వతి. ఇక ముందున్న జీవితం అంతా నేను ఈ ఆసరాతోనే గడిపేస్తానమ్మా. ఒకరికి భార్యనయ్యే అదృష్టం ఎలానో పోగొట్టుకున్నాను, తల్లినయ్యే అదృష్టం కూడా పోగొట్టుకోలేనమ్మా. నిండా 16 ఏళ్లు లేవు, ఇక జీవితం అంతా అయిపోయినట్లుగా మాట్లాడతావేమే. ఎవరో పశువు ఈ గడ్డి మీద నడిచిపోతే ఇక గడ్డే తలెత్తి నిలబడకూడదా? కొత్త చివుళ్ళు వేయకూడదా? నీ జీవితంలో జరిగింది ఇదొక దుస్సంఘటన అనుకో. దాన్ని తుడిచివేసుకునే ప్రయత్నం చెయ్యాలి కానీ దానికే ఫ్రేమ్ కట్టించి మనసులో పదిలపరుచుకోవద్దు. అమ్మ చెప్పినట్టుగా ఆ దుర్మార్గుడి గుర్తు తుడిచేయి. నీకు బాగా చదవాలని, ఆఫీసర్ ఉద్యోగం చెయ్యాలని కోరికగా ఉండేది కదా. నువ్వు అమ్మ చెప్పినట్టు వింటే నీ కోరిక యథార్థమయ్యేందుకు నేను సాయపడతాను. నిన్ను సిటీలో ఉంచి చదివిస్తాను. మంచి ఉద్యోగం వచ్చే వరకు నీకు అండగా నిలబడతాను అన్నాడు శ్రీధర్. నేను మాతృత్వం పొందితే నువ్వు సాయం చెయ్యవా మామయ్య? మేం చెప్పిన మాట నువ్వు విన్నప్పుడు నీకెందుకు సాయం చెయ్యాలి? ఏమిటి మామయ్య మీరు చెప్పే మాట? ఈ గుర్తు ఎందుకు తుడిచి వేసుకోమంటున్నారు? నేను కన్నెపిల్ల అవతారం ఎత్తి కొత్త పెళ్లి కూతురుగా మరో మగాణ్ణి మోసగించాలనేగా. గోపి మాట నిజం చేసిన దాన్నే కదూ. ఒకడు నన్ను మోసగించితే నేను మరొకరిని మోసగించనా? నా వల్ల కాదు మామయ్య ఇంత నీచానికి ఒడిగట్టడం. నీ మాటలు ఎంత అర్థం లేనివిగా ఉన్నాయో తెలుసా? ఒంటికి పొరపాటుగా బురదంటితే దాన్ని కడిగి వేసుకోకుండా ఆ బురదలోనే దొర్లుతారా? ఈ మలినం శరీరంలో ఒక భాగమైంది. దీన్ని కడిగి వేసుకోవటం సాధ్యం కాదు. 1-2 నెలలే అయి ఉండవచ్చు మా మధ్య ప్రేమ బంధం ఏర్పడి. ఆయన దులిపేసుకుని వెళ్ళిపోగలిగాడు, కానీ నేను అలా చెయ్యలేను. మనసులో ఆయనకిచ్చిన చోటును ఇంకెవ్వరికీ ఇవ్వలేను. జీవితంలో ఆయన చోటు ఆయనకి తప్ప ఇంకెవ్వరికీ ఉండదు. మీ సెంటిమెంట్లే మీ ఆడాళ్లనెంత అధోగతికి ఈడుస్తున్నాయి. వాడెళ్ళిపోయి ఏడాది తిరగకుండా నిక్షేపంగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలను కంటాడు. నువ్వు మాత్రం మోడుగా మిగిలిపోతానంటున్నావు. ఎవరి కోసం చేస్తున్న త్యాగం ఇది? శ్రీధర్ ఉద్రేకంతో అడిగాడు. త్యాగమా? పార్వతి నిర్వేదంగా నవ్వింది. త్యాగం కాదు మామయ్య, నేను వేసిన తప్పటడుక్కు నేను వేసుకుంటున్న శిక్ష ఇది. రత్నమ్మ కూతురుతో ఊరు వదిలేసింది. పార్వతి చదువుకోవటానికి వీలుగా ఉంటుందని హైదరాబాదులో ఇల్లు చూసుంచాడు శ్రీధర్. పార్వతికి ఆడపిల్ల పుట్టింది. తన చీకటి జీవితానికి ఉషస్సు లాంటిది కనుక ఉషారాణి అన్న పేరు పెట్టుకుంది పార్వతి. ఉషకి 6 ఏళ్ళు వచ్చేసరికి పార్వతి BEd అయ్యి సిటీలోనే ఓ స్కూల్లో టీచర్గా అపాయింట్ అయింది. అదే సంవత్సరం జీవితం అంటే కష్టాలమయం అన్నట్లుగా బ్రతికిన రత్నమ్మ ఇహలోక యాత్ర చాలించింది. ఉన్న ఒక్క ఆడపిల్ల బ్రతుకు ఎలా అయిపోయిందేమిటా అన్న దిగులు ఆమె ఆరోగ్యాన్ని, ఆయువును హరించి వేసింది. పార్వతి వాళ్ళు ఊరు విడిచినప్పటి నుండి శ్రీధర్ ఆమెకు అండగా నిలిచాడు. మొదట్లో అతను ఒక కాంట్రాక్టర్ చేతి కింద పనిచేసేవాడు. ఈ మధ్య సొంత పనులు మొదలుపెట్టాడు. ఏడాదిలోగా అతని స్థితి ఆశ్చర్యంగా మారిపోయింది. అతని ఐశ్వర్యం పాము పుట్టలా పెరిగిపోవటం మొదలుపెట్టింది. అతడు నిస్సంతు కావటం వల్ల అతడి ప్రేమంతా పార్వతి మీద, ఆమె కూతురు మీద ప్రసరించటం మొదలుపెట్టింది. పార్వతి వాళ్ళు ఉండటానికి నల్లకుంటలో ఓ బిల్డింగ్ కొన్నాడు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.